దేవుని వారలారా, కూడి వచ్చి మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటల్లోనికి వెళ్దామండి. అందరు కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, ఈ చక్కటి సమయాన్ని సందర్భాన్ని మాకు దయచేసిన కొన్నాళ్ళు తండ్రి. గడిచిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు మీ ప్రశస్తమైన కృపలో మమ్మల్ని దాచి కాచి కాపాడినందుకు వందనాలు తండ్రి. నీ అమూల్యమైన మాటలు ఇప్పుడు మేము ఆలకించుచుండగా మానవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన సందర్భాల్లో నీ జ్ఞానాన్ని ఎలా దాచి ఉంచావని వాక్య ప్రకారం తెలుసుకొనిచుండగా, భూమి మీద మేము జీవిస్తున్న ఈ జీవితంలో ప్రతి దాని వెనకాల పరమార్థం ఉన్నదని, పరమార్థం తెలుసుకుని గ్రహించిన వాడే పరలోకం చేరుకొనగలడని నీ వాక్య ప్రకారముగా మేము తెలుసుకుని నీ రాజ్యలోకానికి మేము రాగలటకు సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. జరుగుతున్న ఆరాధన క్రమాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. ఆది నుంచి అంతం వరకు విజయోత్సవంగా ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ, మరలా తండ్రిని పిలుచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, కూడి వచ్చి మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు. మానవ జీవితంలో మానవుడు ప్రధానముగా భావించేటువంటి ఒక చిన్న విషయాన్ని ఈరోజు మనం ఆలోచించే ప్రయత్నం అయితే చేద్దామండి. మనిషి పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు మానవ జీవితంలో మనిషికి ఎదురయ్యే ప్రతి దాని వెనకాల ఒక చక్కటి అర్థాన్ని పెట్టినటువంటిగా దేవుని వాక్యం మనకి కనబడుతూ ఉంటుంది. అందుకే బైబిల్ మాత్రమే మనిషిని ఎలా గుర్తిస్తుంది అంటే, ఒక కారణ జన్ముడిగా భూమి మీదకి ఒక కారణముతోనూ భూమి మీదకి ఒక పని నిమిత్తము వచ్చిన వారుగా బైబిల్ మనతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి పని నిమిత్తము భూమి మీదకి వచ్చిన మన జీవితాల్లో ప్రతి అడుగు కూడా దేనికి పడాలి అంటే, పని పూర్తవ్వడానికి అయ్యి, ఒక ఉద్యోగి ఏం చేస్తూ ఉంటాడంటే తనకు ఇవ్వబడిన సమయంలో తాను చేసే ప్రతి పని కూడా మరి తన పనిని పూర్తి చేయడానికే ఒక ధ్యేయంగా పెట్టుకుంటూ ఉంటాడు. ఒక విద్యార్థి కూడా తను చదివే వాటన్నిటినీ కూడా ఏది మనసులో పెట్టుకుంటాడంటే, తాను ఏదో ఒక రోజు ఒక పరీక్షలోనికి వెళ్ళినప్పుడు అందులో ఉత్తీర్ణుడు అవ్వాలనే ఒక విషయాన్ని మనసులో పెట్టుకొని చాలా జాగ్రత్తగా ప్రతిదాన్ని చదువుతూ ఉంటాడు. భూమి మీదకి వచ్చిన మనము కూడా మన జీవితాల్లో చేయబడే ప్రతి పని కూడా పరలోకమందున్న దేవుడు కోరుకున్న విధముగా ఉందా లేదా అనేది ఎప్పటికప్పుడు మనం ఏం చేసుకుంటూ ఉండాలంటే జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే, ఈరోజు భూమి మీద మన చుట్టూ ఎవరున్నారంటే కనిపించని శత్రువు ఉన్నాడు. ఎవరు కనిపించిన శత్రువు? బైబిల్ మాట్లాడుతూ ఉంటుంది, వాడు కంటికి కనిపించకపోయినప్పటికీ వాడి ప్రభావం ప్రపంచమంతా కూడా ఉందంట, వాడి పనులు ప్రపంచమంతా కూడా ఉన్నాయంట. వాడు అనుకుంటే మీ బ్రతుకులను మార్చగలిగే శక్తి కూడా వాడికి ఉంది. ఎవరు ఆ కనిపించిన శత్రువు? ప్రపంచాన్ని కబలిస్తున్న వ్యక్తి ఎవరంటే మన అందరికీ తెలుసు, భూమి మీదకి వెలుగుదూత వేషము వేసుకుని వచ్చాడంటే బైబిల్ చెబుతుంది. సాతాను కూడా ఏ వేషాన్ని ధరించుకుని ప్రపంచానికి వచ్చాడంటే, వెలుగుదూత వేషాన్ని వేసుకుని భూమి మీదకి వచ్చి మానవ జీవితంలో దేవుడు కల్పించని అనేక విషయాలను దేవుడు చెప్పాడని చెప్పి మనుషుల్ని ఎలా మారుస్తున్నాడంటే బుద్ధిహీనులుగా మారుస్తున్నాడు. మనం చేసే ప్రతి పని, మనం వేసే ప్రతి అడుగు పరలోకానికి దగ్గర అవ్వాలని దేవుడు మాట్లాడుతుంటే, ఇప్పటికీ కొన్ని వేల అడుగులు దేవుని పేరు చెప్పుకొని మనం వేసాము, కానీ పరలోకానికి ఇంకా చాలా దూరముగా మనం ఉన్నామంటే, మన చేత చేయించబడుతున్న పనులన్నీ దేవుడు చెప్పాడని చెప్పి మనల్ని మోసం చేస్తుంది ఎవరంటే సాతాను కాదా? అందుకే బైబిల్లో వాడు ఎలాంటి వాడు అంటే బైబిల్ చెబుతుంది, సాతానుకి ఏమున్నాయంటే తంత్రములు ఉన్నాయి. తంత్రములు అంటే ట్రిక్స్ ఉన్నాయి. ట్రిక్స్ ఏం చేస్తూ ఉంటాయంటే మన మతి భ్రమింపచేసేలా చేస్తూ ఉంటారు. కంటికి కనిపించేది ఒకటి, లోపల జరిగేది ఒకటి. అప్పుడప్పుడు మనము చాలామంది మెజిషియన్లు చూస్తూ ఉంటాము, మాంత్రికులని చెప్పుకొని తిరుగుతూ ఉంటారు. వాళ్ళు
ట్రిక్స్ చేస్తూ ఉంటారు. ట్రిక్స్ అంటే ఏంటంటే ఒకదాన్ని మాయం చేస్తూ ఉంటారు, లేకపోతే గాల్లో నుంచి ఒకదాన్ని తీస్తూ ఉంటారు. నిజముగా అది జరుగుతుందా అంటే బయట ప్రపంచానికి చూపించేది ఒకటి, లోపల జరిగేది మరొకటి. ఈరోజు సాతాను కూడా ఎలా మార్చేశాడంటే బైబిల్ అంటూ ఉంటుంది, పైకి భక్తి గలవారయుండి దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉన్నారంటే దాని అర్థం ఏంటంటే సాతాను మనల్ని మోసపుచ్చాడు కాబట్టి జీవితంలో చాలా విలువైన సమయాల్లో మన నిర్ణయాలు ఎప్పుడు దేవుని వై ఉండాలండి. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే అనేక విషయాల్లో మనము తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. అలాంటి మానవ జీవితంలో తన జీవితంలో ఒకసారి మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయగలిగిన విలువైన సందర్భం ఏమైనా ఉందంటే వివాహం అని మనం చెప్పుకోవాలి. అంతేనా కాదండి? అందుకే చాలామంది ఒక కొటేషన్ కూడా చెబుతూ ఉంటారు, మ్యారేజెస్ అనేవి ఎక్కడ ప్రారంభమవుతాయి లేకపోతే ఎక్కడ నిర్ణయింపబడ్డాయి అంటే చెబుతూ ఉంటారు, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, అంటే పరలోకంలో వివాహాలు అనేవి నిర్ణయింపబడుతూ. మరి ఈరోజు ప్రపంచంలో మనం చూడగలిగితే చాలామంది మరి వివాహము చేసుకున్న వారు వివాహం నిమిత్తము పరలోకంలో ఉన్నట్టుగా వారి బ్రతికేమైనా ఉందా అంటే చాలామంది చెబుతూ ఉంటారు పరలోకంలో ఉన్నట్టు లేదండి, బ్రతికి ఎలా ఉందంటే నరకము వలె. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనేది అబద్ధమని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే చాలామంది బ్రతుకులు ఏమవుతూ ఉంటాయంటే వివాహము జరిగిన తర్వాత భగ్నమవుతూ ఉంటాయి. వివాహము జరిగిన తర్వాత ఇంకా బాధల్లోనికి, ఇంకా నరకంలోనికి, ఇంకా వేదనలోనికి వెళ్ళిపోయేటటువంటిదిగా ఈరోజు ప్రపంచంలో చాలామంది బ్రతుకులు అనేవి. ఈ వివాహ వ్యవస్థను ప్రారంభించిన వాడు దేవుడైతే ఈరోజు మనుషులు చేసుకునే వివాహము వలన మనుషులకి వివాహం మీద ఏమొచ్చేసాయంటే భేదాభిప్రాయాలు వచ్చేసాయి. మనుషులకి ఏమొచ్చేసాయంటే భిన్నాభిప్రాయాలు. అందులో రెండు ప్రాముఖ్యమైనవి ఉన్నాయి. అందులో మొట్టమొదటి ఏంటో చెప్పమంటారా? చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ జీవితానికి వివాహము అవసరం లేదని చాలామంది భావిస్తూ వయసు పెరిగిపోతూ ఉంటుంది. తన పక్కన వివాహము చేసుకున్న వారి బ్రతుకులను చూసి నా బ్రతుకు కూడా అలాగే మారిపోతుందేమో, నా బ్రతుకు కూడా ఇన్ని బాధలు వెంబడి నేను వెళ్ళాలేమో, మరి వివాహం అంటేనే నరకమేమో అనుకుని భావించి వివాహము చేసుకోకూడదని ఫిక్స్ అయిన వాళ్ళు ఎంతోమంది. బైబిల్ కూడా దీనికోసం ఏమని మాట్లాడుతుందో ఒక చిన్న మాటను మన జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు వెళ్దామండి. చూడైతే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదవగలిది ఏమంటున్నాడో చూద్దామండి. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసుల కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుదురు. చాలామంది అంచె దినాల్లోనికి వెళ్ళేసరికి అబద్ధికులుగా మారిపోయి తమ కంటికి కనిపించేవి నిజమని నమ్ముతూ చాలామంది ఏమంటున్నాడంటే అక్కడ మొదటి మాట వారి లక్షణాల్లో మొదటి లక్షణం ఏంటంటే వివాహమును నిషేధించుచు. పెళ్లి చేసుకోకూడదు, ఇలా ఒంటరిగా ఉంటేనే నా బ్రతుకు బాగుంటుందని మరి ఒంటరిగా మిగిలిపోతున్న అనేక మందికి దేవుడు చెబుతున్నాడు వివాహాన్ని నిషేధించేవాడు ఇతరుల వివాహ జీవితాన్ని చూసి తన బ్రతుకు అలాగే ఉంటుందని ఎందులో బ్రతుకుతున్నాడంటే భ్రమలో బ్రతుకుతూ అవతలి వానికి జరిగినట్టుగా నాకు ఇలాగే జరుగుతుందేమో అని చెప్పి వివాహాన్ని నిషేధిస్తూ అంట వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడు మనిషికి ఇచ్చిన మొదటి రూల్ని బ్రేక్ చేస్తున్నారు. అసలు దేవుడు మనిషికి ఇచ్చిన మొదటి రూల్ ఏంటంటే భూమిని సృష్టించిన తర్వాత మనిషికి చెప్పిన బాధ్యత ఏంటంటే భూమిని మనం ఏం చేయాలి అంటే ఫలించి అభివృద్ధి చేసేవారిగా.
అందుకే ఆదామును సృష్టించిన ఆయన ఆదాము ఒక్కడే ఉంటే ఫలించలేడని ఆదాముకు ప్రతిగా ఆదాముకు తోడుగా దేవుడు ఎవరినిచ్చాడంటే ఒక స్త్రీని ఇచ్చాడు. వారిద్దరిని ఏమని ప్రకటించాడంటే ఒక భార్యాభర్తలుగా ప్రపంచానికి ప్రకటించడం గల కారణం ఏమిటి అంటే వారిద్దరూ ఉంటేనే ప్రపంచం ఏమవుతుందంటే అభివృద్ధి చెందుతుంది. వారిద్దరూ ఉంటేనే ప్రపంచం ఏమవుతుందంటే ఫలిస్తుంది. ఈరోజు ఫలించే అవకాశాలు తక్కువైపోయే కారణం ఏంటంటే వివాహాలు చేసుకునేవారు రోజు రోజుకి తగ్గిపోతున్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు. ప్రపంచంలో అనేక మంది జీవితాలను చూసి, లేకపోతే కొంతమంది స్త్రీల యొక్క మాటలు చూసి, కొంతమంది పురుషుల యొక్క వాలకం చూసి చాలామంది వివాహమును వద్దనుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు దూరము నుంచి చూసేది అబద్ధం అంట. ఆ అబద్ధములో భ్రమలో నువ్వు ఏమి చేస్తున్నావంటే విలువైన వివాహమును విడిచిపెడుతూ, కొంతమంది ఏమో అసలు వివాహమే వద్దంటే మరికొంతమంది ఎలా తయారయ్యారంటే ఈరోజు మనం ఉంటున్న ఈ ప్రపంచంలో మరికొంతమంది ఈరోజు వికృతమైన సమాజంలో మరికొంతమంది ఎలా తయారయ్యారంటే చాలా పాశ్చాత్య దేశాల్లో, చాలా వెస్టర్న్ కంట్రీస్లో ఈ కల్చర్ ఇప్పటికే వచ్చేసింది. ఎలాంటి కల్చర్ అంటే మన దేశంలో వివాహం అంటే ఒక స్త్రీ పురుషుడు ఉండాలండి. కానీ చాలా దేశాలు ఈరోజు రూల్స్ ఎలా మారిపోయాయంటే పురుషుడు పెళ్లి చేసుకునే సంస్కృతి కూడా చాలా దేశాల్లో వచ్చేసింది. ఒక స్త్రీ వివాహం చేసుకుని మరి రోజులు కూడా వచ్చేసే. బైబిల్లో దీనికోసమే రోమాపత్రికలో మాట్లాడుతూ ఏమంటూ ఉంటాడంటే అంచె దినాలకు వెళ్ళిపోయేసరికి ప్రజలు ఎలా మారిపోతారంటే అవాంఛనీయమైన కార్యక్రమాలకు అలవాటు పడుతూ దేవుడు వివాహమును పెట్టింది, వివాహ వ్యవస్థను పెట్టింది, ఒక భార్యాభర్తలని ఒక చక్కటి క్యారెక్టరైజేషన్ని మనుషులకు దేవుడు ఇచ్చింది. ఒక స్త్రీ పురుషుడు వివాహము చేసుకోవాలి. కానీ దాన్ని సాతానుడు ఎలా దెబ్బతీశాడంటే కొంతమందికి ఏమో పెళ్ళే ఇష్టం లేకుండా చేశాడు. మరి కొంతమందికి తమ సొంత లింగములోనే పెళ్లి చేసుకునే దౌర్భాగ్యమైన పరిస్థితులకి ఈరోజు మనుషుల్ని తీసుకొచ్చి, ఇంకా విచిత్రం ఏంటంటే ఇలాంటి వివాహాలను ఆమోదిస్తున్న దేవుని నమ్ముకున్న సంఘాలు ఎన్నో పాశ్చాత్య దేశాల్లో ఒక స్త్రీకి వివాహము చేసిన పాస్టర్లు ఎంతోమంది ఉన్నారు. ఈ దేశంలో కాదండి, ఈ దేశం ఇంకా అంత అప్డేట్ అవ్వలేదు. బయట దేశాల్లో ఒక పురుషునికి వివాహము చేసిన దైవ సేవకులు ఎంతోమంది. దేవుడు అంటున్నాడు ఈ రెండు కరెక్ట్ కాదు, ఈ రెండు నేను పెట్టిన దారి, నేను పెట్టిన మార్గం అయితే ఇది. జాగ్రత్తగా మనం ఆలోచించండి. ఒక ఒంటరిగా ఉన్న ఒక పురుషుడు లేకపోతే ఒక వయసు వచ్చిన ఒక స్త్రీకి వివాహం ఎందుకు చేయాలి? ఒక వివాహము ద్వారా దేవుడు ప్రపంచానికి ఏమి నేర్పించాలనుకుంటున్నాడు? అది కూడా జీవితంలో ఒకసారి జరిగే ఈ విలువైన అద్భుతమైన ఈ కార్యక్రమం వెనకాల దేవుడు మనిషికి నేర్పించాలనుకుంటున్న విషయం ఏమిటి? మరి ముఖ్యంగా ఈరోజు క్రైస్తవుడు వివాహం చేసుకున్నప్పుడు ఆ వివాహానికి పెట్టుకునే పేరు ఏంటంటే మాది ఏ వివాహం అంటే పరిశుద్ధ వివాహం అంటారు. వివాహములో ఉన్న పరిశుద్ధత ఏంటి ఎప్పుడైనా ఆలోచించారా? బట్టల్లో పరిశుద్ధత అంటే తెలుపుదనము. ఒక మనం తినే ఆహార వస్తువుల్లో పరిశుద్ధత అంటే అది చక్కటి ఏ కెమికల్స్ వాడకుండా ఆరోగ్యకరంగా ఉండడము. వివాహంలో పరిశుద్ధత ఏమిటి? అసలు వివాహానికి ఉన్న పరమార్థం ఏమిటి? అందుకే ఈరోజు మన అంశం కూడా ఏంటంటే పెళ్లిలోని పరమార్థం. దేవుడు మానవ జీవితంలో ఒక పెళ్లి అనే ఒక స్టేజ్ని మనిషికి దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఒక వివాహము చేసుకోవడం ద్వారా దేవుళ్ళలో మనం ముందుకెళ్ళగలమా? ఒక వివాహము చేసుకోవడం ద్వారా దేవుడు మనకి నేర్పించే విషయాలేమిటి? అసలు వివాహం అంటేనే క్రైస్తవులకు బైబిల్లో గుర్తొచ్చే ఒక మాట ఉంది. ఏంటో తెలుసా? అది ఎప్పుడు మన వివాహాలకు వెళ్ళినా ఈ మాట ఖచ్చితంగా అక్కడ ఉంటుంది. పెండ్లి కుమారుడు లేట్ అయినా, పెండ్లి కుమార్తె లేట్ అయినా ఈ మాట మాత్రం ముందు ప్రతి ఫ్లెక్సీల మీద, ప్రతి ఇంటికి వచ్చి ఇచ్చే ప్రతి ఆహ్వాన పత్రిక మీద ఈ మాట కనబడుతూ ఉంటుంది. బైబిల్లో మాట ఏమనంటే హెబ్రీ పత్రిక మనం వెళ్ళిపోతే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందామండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదవగలిగితే ఏమంటున్నాడు చూద్దామండి.
హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనాన్ని చదవగలిగితే మొదటి మాట మాత్రం చదవండి. వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది గాను, చివరి మాట ఏమంటున్నాడు అంటే ఉండవలెను. వివాహం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, బైబిల్ని రాయించిన దేవుడే, వివాహము చేసుకోమని చెప్పిన దేవుడే వివాహము ఎలా చేసుకోవాలో కూడా చెబుతున్నాడు. ఏమంటున్నాడంటే పెళ్ళి ఎలా ఉండాలంట, మన భాషలో చెప్పాలంటే గ్రాండ్గా ఉండాలంట. పెళ్ళి ఎలా ఉండాలి అంటే జీవితంలో ఒకసారి మాత్రమే చేసుకుంటావు కాబట్టి ఘనమైనది. ఇంగ్లీష్ బైబిల్లో దాన్ని హానరబుల్ అనగా 10 మంది గౌరవించేదిగా. వివాహము ఘనమైనదిగా ఎప్పుడు మారుతుందో ఎప్పుడైనా ఆలోచించారు? దేన్ని బట్టి మారుతుందండి? ఒక వివాహము ఘనమైనదిగా, గొప్పదిగా 10 మంది చెప్పుకునే విధంగా ఎప్పుడు మారుతుంది? చాలామంది తెలియక ఏం చేస్తూ ఉంటారంటే పెండ్లిలో మనుషులు తినలేనని భోజన పదార్థాలు పెట్టి పెండ్లి ఘనమైనది అని భావిస్తూ ఉంటారు. కానీ పెట్టిన పదార్థాలని బట్టి వివాహము ఘనమైనది అని అనుకుంటే ప్రపంచంలో ఘనమైన వివాహాలు ఎన్నో. కానీ దేవుడు అంటున్నాడు భోజనాన్ని బట్టి కాదయ్యా, భోజనాన్ని బట్టి పెండ్లిని అంచనా వేయద్దు. ఎందుకంటే భోజనాన్ని బట్టి పెండ్లిని అంచనా వేస్తే వివాహంలో ఆహారమే గొప్పదనుకుంటే ప్రపంచంలో దీనికన్నా ఆహారం ఎక్కువ దొరికే ప్రదేశాలు కూడా ఉన్నాయి. పెళ్ళిలో ఒక 20 వెరైటీలు పెట్టి పెళ్ళి గొప్పదని నువ్వు చెప్పుకుంటున్నావు, కానీ 40 కన్నా ఎక్కువ వెరైటీలు వడ్డించే రెస్టారెంట్లు ఉన్నాయి. అంటే అవి ఘనమైనవా? అంటే వివాహ విషయంలో ఘనమైనదిగా ఉండవలసింది ఆహారము. ఒక విచిత్రమైన హాస్యాస్పదమైన విషయాన్ని చెబుతాను వినండి. చాలా దేశాల్లో ఒక వివాహానికి ఒక కొలమానం ఉంటుంది. ఉదాహరణకు మనం ఎంతగానో అభిమానించే ఒక అమెరికాలో పెళ్లి చేసుకోవాలనుకోండి, పెళ్లి చేసుకునే వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడో తెలుసా? తను 2 నెలల జీతాన్ని ముందుగానే అడ్వాన్స్గా తీసుకుని ఆ అడ్వాన్స్గా వచ్చిన జీతంతో పెళ్లి గ్రాండ్గా చేస్తూ, అది ఒక ఆస్ట్రేలియా మనం వెళ్ళిపోయామనుకోండి వివాహము చేయాలంటే, మరి ఆస్ట్రేలియా ఇంకాస్త ఖరీదైనది కాబట్టి అమెరికాలో ఉన్నవాడు 2 నెలల జీతం తీసుకున్నాడు, ఆస్ట్రేలియాలో ఉన్నవాడు 6 నెలల జీతం తీసుకుని వివాహాన్ని గొప్పదిగా. మన భారతదేశంలో 2 నెలల జీతం 6 నెలల జీతం కాదండి, సంపాదించినది మొత్తం పెట్టినా సక్సెస్ అవ్వని వివాహాలు భూమి మీద ఎన్నో. మన భారతదేశంలోనే మరి బాగా ఖర్చు పెడితే అది ఘనమైన వివాహం అనుకుంటున్నాం కదా. అలాంటి ఘనమైన వివాహమే నువ్వు అనుకుంటే మన భారతదేశంలో జరిగిన అత్యంత గ్రాండ్గా జరిగిన పెళ్ళిల్లో ఒకటి మన అందరికీ తెలుసు. ఈరోజు చెరసాల్లో ఉన్న ఒక వ్యక్తి గాలి జనార్దన్ రెడ్డి అని ఒక వ్యక్తి కోసం చెప్పుకుంటూ ఉంటాము. తన కుమార్తెకు దాదాపు 550 కోట్లు పెట్టి వివాహము చేశాడు. వివాహము చేసిన కొద్ది రోజులకే అతను చెరసాల్లోనికి వెళ్ళిపోయాడు. నిజానికి అంత ఖర్చు పెట్టారు కదా, ఆ వివాహమే ఘనమైనదైతే ఈరోజు ప్రపంచం అంతా చెప్పుకునండి, కానీ ఈరోజు ప్రపంచంలో ఎవరు చెప్పుకోవటం లేదంటే అది ఘనమైన వివాహము. మరి ఘనమైన వివాహము పరలోకమందున్న దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి కాదండి. మనుషులకి ఇష్టమైన పెడితే ఘనమైన వివాహం అంటారు, మనుషుల్ని బాగా చూసుకుంటే ఘనమైన వివాహం అంటారు. ఈ రోజుల్లో మరి డెస్టినేషన్ వెడ్డింగ్ అనగా ఒక చోట మొదలుపెట్టి మరొక చోట ముగించేలాంటి పెళ్లి చేసుకుంటే మనుషులు బాగుంది అంటారు, కానీ మనుషుల కోసం కాదండి. ఎందుకంటే వివాహ వ్యవస్థ పెట్టింది మనుషులైతే కాదు. మనుషులు కేవలం విడాకులు మాత్రమే ఇవ్వగలరు, కానీ వివాహము జరిపించాలి అంటే ఆకాశముందున్న దేవుని చేతుల్లో ఉంది. ఒక ఇద్దరిని జతపరచాలన్నా, ఒక ఇద్దరిని కలిపి ఒక జీవితంలో ముడివేయాలన్నా ఆయన చేతుల్లో ఉంది. అలాంటి ఆయన ఒక వివాహాన్ని గొప్పదిగా ఎలా చూస్తాడు ఆలోచన చేద్దామండి. మనుషుల మాటని బట్టి కాదు, ఎందుకంటే మనుషులు ఈరోజు బాగుందంటారు,
రేపు ఏదైనా ఒక పరిస్థితి రివర్స్ అయితే బాలేదండి అదేం పెళ్ళి అని వాళ్ళే అంటూ ఉంటారు. కాబట్టి మనుషులి మాట ఖచ్చితం కాదు. మరి ఖచ్చితమైన మాట ఏమైనా ఉందంటే ఎప్పుడు మనం చదువుకుంటూ ఉంటాం, ఆకాశమందున్న దేవుడు ఎలాంటి వాడంటే అవునంటే అవును, కాదంటే కాదు, మాట తప్పని వాడు. ఆయన్ని అడుగుదాం. ఒక వివాహము ఘనమైనదిగా మారాలి అంటే ఎలా ఉండాలి దేవుడా అని ఆయన అడిగితే ఒక 5 విషయాలు ఈరోజు మన కళ్ళ ముందు పెట్టాడు. ఒక 5 విషయాలు. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే బైబిల్ భాషలో వివాహం అంటే ఏమిటి అంటే, వివాహానికి ఉన్న మరొక పర్యాయ పదం ఏంటంటే, వివాహం అంటే ఏంటంటే కమిట్మెంట్, అనగా మాట ఇవ్వడము, మాట తీసుకోవడం. భూమి మీద వివాహాల్లో, చాలా వివాహాల్లో కమిట్మెంట్లు కనబడుతుంటాయి. ఏమని? జీవితాంతము మరి ఈ యొక్క వ్యక్తిని నువ్వు ప్రేమిస్తావా, నీ భర్తగాను లేకపోతే నీ భార్యగాను అంగీకరిస్తావా? ఏంటివి అవేవో నలుగురు చూస్తున్నారని చెప్పి అడిగే మాటలు కాదండి. అవన్నీ ఏంటి అంటే కమిట్మెంట్స్. కానీ మనుషులు చేత చేయబడిన కమిట్మెంట్స్ కూలిపోతాయేమో, కానీ ఆకాశం ముందున్న దేవుడు చెబుతున్నాడు వివాహము జరగగానే ఒక 5 కమిట్మెంట్లు అయితే మీరు తీసుకోవాలి. ఒక 5 విషయాల్లో మీరు మాట తప్పకుండా ఉంటే మీ వివాహ జీవితంలోనికి సాతాను వచ్చి గలిబిలి చేసే అవకాశము లేనే లేదు. మీ వివాహ జీవితంలో ఈ 5 విషయాల మీద మీరు బలముగా నించుంటే మీ జీవితంలోనికి 3వ వ్యక్తి అడుగుపెట్టి పాడు చేసే అవకాశం లేదు. వివాహం అనుకునేది ఒక చక్కటి చెట్టు అనుకుంటే దాన్ని సరిగ్గా ఎలా పెంచాలనేది బైబిల్ మనతో చాలా చక్కగా మాట్లాడుతూ ఆలోచన చేద్దామండి. వివాహము నిలబడాలి అంటే ఉండవలసిన 5 ప్రాముఖ్యమైన కమిట్మెంట్లు ఏంటి, లేకపోతే మూల స్తంభాలు ఏమిటి? 5 విషయాలు ఈరోజు మనం మాట్లాడుకుందాం. వివాహము ఘనమైనదని దేవుడు అన్నాడు. ఆ ఘనమైనదిగా మారాలి అంటే ఒక 5 స్తంభాల మీద నీ వివాహాన్ని నిలబెట్టగలిగితే దాన్ని దుష్టుడు కూడా కదల్చలేనంత గట్టిదిగా దేవుడు మారుస్తాడు. ఆ 5 స్తంభాలు ఏమిటి, ఆ 5 కమిట్మెంట్లు ఏమిటి, ఆ కమిట్మెంట్ విషయంలో నువ్వు ఎంతవరకు కృషి చేస్తున్నావు? అందులో మొట్టమొదటి విషయాన్ని నేను చెబుతాను. మొట్టమొదటి కమిట్మెంట్, వివాహము చేసుకున్నవారు లేక ఇది వరకు వివాహమైన వారు లేక వివాహానికి సిద్ధపడుతున్న ఒక వ్యక్తి మొట్టమొదటి తీసుకోవాల్సిన కమిట్మెంట్ ఏంటంటే, మీ వివాహములో ఖచ్చితంగా ఎవరికి స్థానం ఉండాలి అంటే దేవునికి స్థానము. చాలా వివాహాలు చూడండి, అసలు తల్లిదండ్రులకే స్థానం ఉండదు. అందుకే ఎంత తొందరగా అయితే వివాహం అయిందో అంతే తొందరగా వెనక్కి వచ్చేస్తూ ఉంటారు. ఎలాగైతే ఒక ఎత్తైన ప్రదేశంలోనికి ఒక బంతిని మనం విసిరినప్పుడు ఎంత వేగముగా విసిరామో అంతకన్నా రెట్టింపు వేగంతో ఎలాగైతే కిందకు వచ్చేస్తుందో, చాలా వివాహాల్లో దేవుడు ఉండడు, తల్లిదండ్రులు ఉండరు, మనుషుల్లో మరి వాళ్ళిద్దరే ఉంటే సరిపోతుంది అనుకుంటారేమో, కానీ ఈ పెద్దలు లేకపోయేసరికి చాలా వివాహాలు ఏమవుతూ ఉంటాయంటే బోల్తా కొడుతూ ఉంటాయి. మన భాషలో చెప్పుకోవాలి అంటే దారి తప్పుతూ. చాలా సందర్భాల్లో ఆలోచిస్తూ ఉంటాం, 6 నెలలే కదా అయింది, 7 నెలలే కదా అయింది, 7 నెలలకు కూడా కలిసి ఉండలేకపోతున్నారా అంటే వారి వివాహములో ఎవరు లేరంటే వారిని కలిపి ఉంచే, వారిద్దరి మనస్తత్వాల్ని కలిపి ఉంచే దేవుడు లేడు. ఈ మాటను నేను చెప్పడం కాదు, బైబిల్లోనే చూద్దామండి. వివాహ విషయంలో దేవుడు ఎలా ఉంటాడో మనం చూడలేదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదవలేదు. ఏమంటున్నాడో చూద్దామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనాన్ని చూడలేదు. ఏమంటున్నాడో చూద్దామండి. ఇదిగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమను తామే అప్పగించుకొనిరి, ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. చాలండి, చాలా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే పౌలు గారు ఎలాంటి ఒక సందర్భాన్ని చెబుతూ సువార్త సేవలో చెప్పాలంటే నేను ఎక్కడి వాడనో మీరు ఎక్కడి వారు,
నేనేమో ఎక్కడో యూదయ ప్రాంతంలో పుట్టినవాడిని, నేను ఎక్కడో బెన్యామీన్ గోత్రంలో పుట్టినవాడిని, మీరెవరు అంటే ఇక్కడ ఎక్కడో కొరింథీ ప్రాంతంలో ఉన్నారు. నీకు నాకు మధ్య కనెక్షన్గా ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడంటే. చివరి మాట ఏమంటున్నాడంటే ఇది మనము అనుకొనలేదు. చాలా పరిశుద్ధ వివాహాల్లో మనం చూడైతే ఇద్దరిది ఒక ఊరు కాదు, ఇద్దరు గత కాలంలో పరిచయం ఉన్నవారు కాదు, అంతకన్నా ఎక్కువగా మనం చూడైతే ఇద్దరు బంధువులు కూడా కాదు. కానీ మనం పాటలు పాడుతూ ఉంటాం, ఎక్కడెక్కడో పుట్టంట ఒక చోటుకు వచ్చి జతగా మార్చబడ్డారంట. ఇద్దరికి మధ్య ఒక బ్రిడ్జ్ లాగా, ఇద్దరికి మధ్య ఒక వంతెన లాగా ఎవరున్నారంటే ఆకాశమందున్న దేవుడు. నీ వివాహంలో ఎవరు అబ్జెక్షన్ చేసినా చేయకపోయినా, నీ వివాహానికి ఎవరు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా, నీ వివాహంలో ఎవరు ఉన్నా లేకపోయినా ఆకాశమందున్న దేవుడు ఉండాలి. ఉంటే అని ఎలా ఉంటాడంటే నీకును స్త్రీకిని లేక స్త్రీకిని పురుషునికి మధ్య ఆయన ఎలా ఉంటాడంటే ఒక వారధి వలె. అసలు వివాహం అంటేనే రెండు జీవితాలు కలిపి ఉంచాలి, కలిపి ఉంచే దాన్నే ఒక వారధి అంటూ ఉంటాం, అంతేనా కాదా అండి? రెండు ప్రాంతాలను కలపడానికి బ్రిడ్జ్ చేస్తున్నారు. బ్రిడ్జ్ దేనికి ఉపయోగపడుతుందంటే రెండు ప్రాంతాలను కలపడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అదే విధముగా మనుషులు రెండు భిన్న మనస్తత్వాలు, రెండు వేరు వేరు ఆలోచనలు, రెండు వేరు వేరు సందర్భాల నుంచి వచ్చిన వారు, రెండు వేరు వేరు విశ్వాస స్థితిగతులు కలిగిన వారు, ఈ రెండింటిని అటాచ్ చేయడానికి మధ్యలో ఎవరున్నారంటే ఆకాశమందున్న దేవుడు వారధి వలె. చాలామంది పెళ్ళిళ్ళలో దేవుడు ఉండడు, అందుకే బ్రిడ్జ్ లేకపోతే ఏమవుతుందంటే ఇద్దరికి మధ్య కనెక్షన్ ఉండదు. బ్రిడ్జ్ లేకపోతే ఇద్దరికి మధ్య సత్సంబంధాలు ఉండవు, అందుకే విడిగానే ఉన్నారు, తర్వాత విడిపోతూ ఉంటారు, అంతేనా కదండి? చాలామంది మధ్య ఏముండదు అంటే మధ్యలో వారధిగా ఉండవలసిన దేవుడు ఉండడు. దేవుడు లేకపోయేసరికి వివాహం ఏమవుతుందంటే ఘనమైనదిగా అవ్వాల్సింది ఘనహీనతగా అవుతూ. చాలామంది ఈరోజు సినిమా యాక్టర్లు కానీ చాలామంది బిజినెస్ మ్యాన్లు కానీ విడిపోతూ ఉంటారు. పెళ్ళవి సంవత్సరం లేదు, 2 సంవత్సరాలు లేదు, 3 సంవత్సరాలు లేదు, అప్పుడే విడిపోతున్నారంటే కారణం ఏంటి అంటే వాళ్ళు చెబుతూ ఉంటారు మా ఇద్దరి మధ్య ఏమీ లేదండి అని చెబుతూ ఉంటారు. ఇద్దరి మధ్య దేవుడు ఉండాలి. దేవుడు లేకపోతే వివాహములోనికి ఎవడు వస్తాడంటే సాతానుడు వస్తాడు. వివాహ బంధములోనికి సాతానుడు వచ్చి, అసలు సాతానుడు అంటేనే ఎవరంటే బైబిల్ చెబుతుంది సాతాను ఎప్పుడూ కూడా ఎవరంటే వేర్పాటువాదంట. ఇద్దరు కలిసి ఉండడం వాడు చూడలేడు. ఎలాగైతే దారి దోపిడీ చేసేవాళ్ళు ఒంటరిగా ఉన్నవాడిని ఎలాగైతే క్యాచ్ చేస్తూ ఉంటారో సాతాను కూడా ఇద్దరు కలిసి ఉండడం ఎప్పుడూ చూడలేదు. అందుకే ప్రారంభం నుంచి కూడా మనం చూడగలిగితే ఆదాము హవ్వల్ని విడగొట్టడం అంటే ఏదో వాళ్ళకి డైవర్స్ ఇవ్వడం కాదండి, వారి మాటల్లో వారి ఆలోచనలో భేదాభిప్రాయాన్ని ఇచ్చింది ఎవరో తెలుసా? సాతాను కాదా? మొదటి వెళ్ళి ఆదాముతో మాట్లాడాడంట, కొన్ని చెప్పుడు మాటలు చెప్పాడంట, ఆదాము వినలేదు. నెక్స్ట్ అదే మాటలు తీసుకొచ్చి ఎవరికి చెప్పాడంటే హవ్వకు చెప్పాడు. హవ్వ ఈజీగా నమ్మేసింది. ఇద్దరి మధ్య ఏం వచ్చాయంటే భేదాభిప్రాయాలు వచ్చేసాయి. ఈరోజు నీ జీవితంలో నువ్వు చేసుకోబోయే వివాహమైనా సరే, చేసుకున్న వివాహమైనా సరే, వివాహము కోసం ఆలోచిస్తున్నా సరే, దేవుడు నీతో మాట్లాడుతూ అంటున్నాడు మీ ఇద్దరిని కలిపి ఉంచగలిగే విషయం ఏదైనా ఉంది అంటే అది నేను కాదా? ధనమే కలిపి ఉంచుతుందని నువ్వు అనుకుంటే కోట్లు మరి కట్నంగా తీసుకున్న వాళ్ళు కూడా విడిపోతున్న సమాజంలో రోజు మనము ఉన్నాం. బాగా ప్రేమించుకున్నారండి, వాళ్ళు విడిపోరండి, ఎప్పటికీ విడిపోరు, అమర ప్రేమికులను నువ్వు అనుకుంటావు, కానీ అలాంటి వాళ్ళే చాలా త్వరగా విడిపోతున్నారని ప్రపంచంలో చాలా సర్వేలు చెబుతున్నాయి. నీ వివాహము బలమైన బంధము వలె ఉండాలంటే మీ ఇద్దరి చేతిని కలిపి ఉంచే ఒక విషయం ఏంటంటే ఆకాశమందున్న దేవుడు. అది పెళ్ళిలో ఎవరు ప్రజెంట్ అయినా అవ్వకపోయినా ఎవరు ప్రజెంట్గా ఉంటారంటే ఆకాశమందున్న దేవుడు నీ వివాహంలో ఖచ్చితముగా. అందుకే ఆ రోజు వివాహంలో ఇచ్చే మాట ఏదైతే ఉందో విడిచిపెట్టనని, ఒప్పుకుంటున్నానని, ఈవిని బాగా చూసుకుంటానని, ఇతన్ని బాగా చూసుకుంటాను ఇచ్చే మాట మనుషులకో లేక నీకు పెళ్లి చేస్తున్న వ్యక్తికో కాదండి,
ఆకాశమందున్న దేవునికి, నిన్ను కలిపిన వాడికి ఇంకా కలిపి ఉంచమని, నేను ఈ మాట వింటానని నువ్వు చెప్పే ఒక గొప్ప ఏంటి అంటే కమిట్మెంట్, ఒక గొప్ప తీర్మానము. మొదటి వివాహము బలముగా ఉండాలంటే నీ కమిట్మెంట్లో ఎవరు భాగం అవ్వాలంటే ఆకాశమందున్న దేవుడు భాగం అవ్వాలి. ఆయన భాగముగా లేకపోతే విడిపోవడానికి 1,00,000 ఆధారాలు సాతానుడు తీసుకొస్తూ, మరొక మాట కూడా చూపించి నేను రెండవ విషయానికి వెళ్ళిపోతాను. చదివితే ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదివితే ఏమంటున్నాడో చూద్దామండి. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనాన్ని చదవగలిగితే ఏమంటున్నాడు చూద్దామండి. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయం 33వ వచనం అండి, చదవండి. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే, వారి మనస్సుల్లో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయము మీద దాన్ని రాసెదను, యెహోవా వాక్కు ఇదే. దేవుడు మీ జీవితాల్లో ప్రజెంట్ అయి ఉంటే మీరు చేసిన కమిట్మెంట్ పేపర్ మీద కాదు, ఎక్కడ ఉంటుందో తెలుసా? హృదయము మీద రాస్తాడు. హృదయంలో రాయబడినదంట జీవితాంతము కూడా గుర్తుండిపోతూ. ఈరోజు సమాజంలో మరిచిపోయి తిరుగుతున్నారంటే వాళ్ళకి పేపర్ మీదే ఉంది. వాళ్ళందరికీ కూడా మనుషులు సాక్ష్యంగా ఉన్నారు, కానీ పేపర్ మీద మనుషుల దగ్గర కాదండి, హృదయమందు రాయబడిన వాడంట జీవితాంతం మర్చిపోడంట. దేవుడు అంటున్నాడు, నీ వివాహ కమిట్మెంట్ అనేది దేవుడు ఎక్కడ రాయాలి అంటే నీ హృదయం మీద. చెప్పే మాటలు కూడా అక్కడ మనం ఆలోచించగలిగితే ఆయన ఏదైతే చెప్పాలో దీనికి చెబుతాడు. నువ్వెలా చెప్పాలి అంటే దాన్ని హృదయపూర్వకముగా చెప్పాలి. ఎందుకంటే హృదయపూర్వకంగా ఇప్పుడు చెప్పని వాడు తర్వాత ఏమైపోతూ ఉంటుందంటే మనసు మార్చుకోవడానికి కూడా అవకాశాలు అనేవి. మొదటిది, వివాహం అనేది ఘనమైనదిగా ఉండాలంటే మొదట కమిట్మెంట్ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే వివాహంలో ఎవరుండాలి? వివాహానికండి పలానా ఊరు ఎమ్మెల్యే గారు వచ్చారు, పలానా ఊరు ఎంపీ గారు వచ్చారండి, పలానా ఊరు గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చారండి. వాళ్ళు వచ్చినా సరే నీ వివాహ జీవితంలో పడిపోతున్నప్పుడు వాళ్ళు ఎవరు నిలబెట్టలేరు. కానీ అసలు పడిపోకుండానే మిమ్మల్ని కలిపి ఉంచే అవకాశం ఉన్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆకాశమందున్న దేవుడు. ఆయన వచ్చాడా? పరిశుద్ధ వివాహములో కూడా చాలామంది పేరు పరిశుద్ధంగానే పెడతారు, కానీ లోపలికి వెళ్ళి చూస్తే అన్నీ కూడా మనుష్య సంబంధమైన శరీర కార్యాలే కనబడుతూ ఉంటాయి. పెళ్ళి అయినంత వరకు పరిశుద్ధత ఉంటుంది. పెళ్ళి అవగానే కొద్దిగా అందరూ వెళ్ళిపోగానే పాటలు మారిపోతూ ఉంటాయి, మాటలు మారిపోతూ ఉంటుంది. అప్పటి వరకు స్టేజ్ మీద కూర్చున్న వారు డ్యాన్సులు మొదలు పెడతారు. దేవుడు అంటున్నాడు, వివాహంలో వీటికి చోటు ఇవ్వకండి. పరిశుద్ధ వివాహంలో ఖచ్చితంగా ఎవరు ఉండాలంటే పరిశుద్ధుడైన దేవుడు ఉండాలి. మొదటి స్తంభము. నీ వివాహం నిలబడ్డానికి మొదటి నువ్వు వేయవలసిన అడుగు, మొదటి నీ వివాహం అనే ఇంటిని, వివాహం అనే ఒక చక్కటి గృహాన్ని కట్టుకోవడానికి నువ్వు వేయవలసిన మొదటి మూల స్తంభం ఏమిటంటే, నీ గృహములో కానీ నీ వివాహంలో కానీ దేవుడు ఎలా ఉండాలంటే మధ్యవర్తిగా. నీ వివాహం అనే ఇంటికి మొదటి తీర్మానబడే మొట్టమొదటి మూల స్తంభం ఏమిటంటే మీ వివాహానికి మధ్యవర్తి ఎవరంటే ఆకాశమందున్న దేవుడు. 5 విషయాలు చెబుతా అన్నాను. మొదటి విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. ఏమని? వివాహానికి ముఖ్యం దేవుడు. దేవుడు ఉంటేనే వివాహం కలిసి ఉంటుంది. ఆ బంధం నిత్యం నూతనంగా ఎన్ని సంవత్సరాలు అయితే బ్రతుకుతారో అన్ని సంవత్సరాలు వాళ్ళు కలిసి ఉండాలంటే వాళ్ళతో పాటు ఎవరు ఉండాలంటే దేవుడు ఖచ్చితంగా ఉండాలి. ఇక రెండో విషయానికి మనం వెళ్ళిపోదామండి. వివాహ విషయంలో చాలా మందికి ఇక్కడే భేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి, భిన్నాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. వివాహ విషయంలో రెండవ కమిట్మెంట్ దేని విషయంలో తీసుకోవాలంటే ప్రయారిటీస్. చాలామంది ఈ ప్రయారిటీస్ విషయంలో, బౌండరీస్ విషయంలో
చక్కటి కమిట్మెంట్ అనేది ఉండడానికి చాలామంది ఎక్కువగా ప్రేమ వివాహాల్లోనే కనబడుతూ ఉంటాయి. ప్రేమించినప్పుడు పెళ్లి చేసుకోక మునుపు రోజంతా మాట్లాడేవాడండి, ఇప్పుడు నేను మాట్లాడుతుంటేనే చేదరించుకుంటున్నాడంటే ఇద్దరి మధ్య ఏమీ లేదంటే సరైన ప్రియారిటీస్ అంటే వివాహానికి ముందు చూసుకున్నటువంటి మనస్తత్వము లేదు. ఒకప్పుడు చాలా ప్రేమగా పిలిచేవాడండి, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి జంతువు పేరుని నాకే అప్లై చేస్తున్నాడంటే మధ్యలో ఏమి లేదంటే ప్రయారిటీస్ అనేవి లేవు. ఒకప్పుడు అర్ధరాత్రి అయినా సరే మాట్లాడడానికి ఇష్టపడేవాడండి, ఇప్పుడు పట్ట పగలు ఏం తింటావన్నా ఆ వ్యక్తి ఏమీ కూడా నాతో మాట్లాడటం లేదంటే ఇద్దరి మధ్యలో ఏవి లేవంటే ప్రయారిటీస్ అనగా వివాహానికి ముందటువంటి విలువలు లేవు. వివాహమైన బిజినెస్ అయినా ప్రపంచంలో ఏది నిలబడాలి, ఏ బంధం నిలబడాలి మధ్యలో ఏముండాలో తెలుసా? విలువలు. ఒకరు విలువిచ్చేవారుగా ఉండాలి, మరొకరు విలువను పొందుకునేవారుగా. వివాహానికి ముందు విలువలు ఉన్నాయి కదా అంటే వివాహము తర్వాత విలువలు కోల్పోయిన వారు ఎంతోమంది. అప్పుడు ప్రేమగా మాట్లాడిన వాళ్ళే ఇప్పుడు ఆ ప్రేమ కోసం పరితపించిపోయేవారు ఎంతోమంది. అప్పుడు రోజంతా మాట్లాడుకున్న వారే ఇప్పుడు రోజంతా కూడా మాట్లాడుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. అప్పుడు దొంగచాటుగా మాట్లాడుకున్న వారే ఇప్పుడు బహిర్గతంగా నా భార్య నా భర్త అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతూ ఉంటారు. కారణం ఏంటంటే ప్రయారిటీస్ విషయంలో లేకపోతే మరి ఆలోచించగలదు. బౌండరీ సరిహద్దుల విషయంలో వారికి ఒక కమిట్మెంట్ అనేది లేదు. చాలామంది తమ భార్యను పరిచయం చేయడానికి సిగ్గుపడుతూ ఉంటారు, చాలామంది తమ భర్తను పరిచయం చేయడానికి సిగ్గుపడుతూ ఉంటారు. ఎందుకు సిగ్గుపడుతూ ఉంటారంటే ఈమె అతనికి విలువ ఇవ్వాలని కోరుకోవటం లేదు, అతడు ఈమెకు విలువ ఇవ్వాలని కోరుకోవటం లేదు. ఈ విలువలు లేని చోట వివాహం అనేది ఉండదు. అందుకే ప్రేమించిన వాడు వివాహానికి ముందు ఎంతైతే ప్రేమిస్తున్నాడో వివాహం అయిపోయిన తర్వాత కూడా అంతే ప్రేమించు వాడిగా ఉండాలని బైబిల్ మాట్లాడుతుంది. ప్రేమను పొందుకోవడానికి అర్హత కలిగినగా ఈవిడ ఉండాలి, ప్రేమించు వాడిగా అతను కూడా. ఈరోజు చాలా సందర్భాల్లో అది కనబడటం లేదు. చాలామంది వివాహం చేసుకున్న తర్వాత కూడా వివాహానికి ముందు ఎలాగైతే ఉంటారో అలాగే ఉందాం అనుకుంటారు, కానీ వివాహము చేసుకున్న తర్వాత ఒక స్త్రీ భార్యగా మారుతుందంట, ఒక పురుషుడు భర్తగా మారుతాడంట. భార్యగా మారిన ఆవిడికి కొన్ని విలువలు ఉన్నాయి, కొన్ని పాటించవలసిన విషయాలు ఉన్నాయి. భర్తగా మారిన వాడికి పాటించవలసిన విషయాలు ఈరోజు ప్రపంచంలో కొన్ని. ఈరోజు సమాజానికి ఇవన్నీ ఎందుకు తెలియటం లేదంటే చిన్న వయసులోనే ఏది ప్రేమో ఏది కామమో అర్థం చేసుకోలేని ఈ ప్రపంచంలో ప్రతిదీ పెళ్ళి అని చెప్పి అక్కడి వరకు తీసుకెళ్ళి తీరా అక్కడికి వెళ్ళాక అది మోయలేనంత బరువని భావించి చేతులు కాల్చుకుని మరలా ఇంటి వైపు చూస్తూ ఉంటారు. కాబట్టి వివాహం అనేది ఏంటంటే ఒక భార్యాభర్తల సంబంధము. భార్యాభర్తలకంటూ బైబిల్లో కొన్ని విలువలు. భార్యతో దేవుడేం మాట్లాడుతున్నాడు, భర్తతో దేవుడేం మాట్లాడుతున్నాడు. రెండవ స్తంభము, రెండవ విషయము, రెండవ కమిట్మెంట్ దేని మీద ఉందో తెలుసా? నువ్వు నీ భార్యకి ఇచ్చే విలువల మీద ఉంది. నీ భార్య తన భర్తకిచ్చే గౌరవం మీద ఆలోచన చేద్దాం. ఫస్ట్ లేడీస్ ఎప్పుడు ఫస్ట్ కాబట్టి అసలు స్త్రీలతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, భార్యలతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనందరికీ తెలిసిన మాటలే. కాబట్టి త్వరగా మనం చూడాలి. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 24 వచనాలు మనం చదువుకుందామండి. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 24 వచనాలు మనం చదివితే ఏమంటున్నాడో చూద్దామండి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడి ఉన్నట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడి ఉండవలెను. చక్కటి ఉపమానం చెబుతున్నాడు. బైబిల్ భాషలో చెప్పాలంటే మెటాఫర్ చెబుతున్నాడు. మెటాఫర్ అంటే ఏంటంటే ఒక గొప్ప దాన్ని
మనకు అర్థమయ్యే రూపంలో అలంకరిస్తూ, లేకపోతే మనకు అర్థమయ్యేటువంటి విధంగా చెబుతున్నాడు. ఏంటంటే భార్య ఎవరంటే భార్య శరీరం అంట, భర్త ఎవరంటే శిరస్సు. ఇక్కడ శిరస్సు గొప్పదా, బాడీ గొప్పదా అంటే రెండూ గొప్పవి. ఎందుకంటే తల లేకుండా ఉన్న బాడీని ఏమంటారు? మొండెం అంటారు. బాడీ ఉండి, క్షమించండి, తల ఉండి బాడీ లేకపోతే దేనికన్నా ఉపయోగపడుతుందా? చాలామంది ఈరోజు సమాజంలో దీనికోసమే కొట్టుకొని చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో మగవాళ్ళే గొప్ప వాళ్ళని, కొంతమంది సూడో ఫెమినిస్టులు ఏమో ఆడవాళ్ళే గొప్ప వాళ్ళని కొట్టుకుంటుంటారు. కానీ దేవుడు చాలా చక్కగా తీర్చేసాడు. ఏమనంటే పురుషుడికి ఎంతైతే ఆధిక్యత ఉందో స్త్రీకి కూడా అంతే ఆధిక్యత ఉంది. కాకపోతే పైన తలకు కింద శరీరం ఏం చేస్తూ ఉంటుందంటే లోబడుతూ ఉంటుంది. కింద శరీరాన్ని కాపాడుకోవడానికి పైన తల ఏం చేస్తూ ఉంటుందంటే చేయగలిగిన ప్రతీదీ చేస్తూ, ఈ శరీరం ఏం చేయాలో తల చెబుతుంది. అలాంటి శరీరానికి ఏదన్నా ఆపద వచ్చిందనుకోండి, ఒక దోమ వచ్చి ఈ శరీరాన్ని కొడితే తల చూస్తూ ఊరుకోదు. ఏం చేస్తుందో తెలుసా? ఇంకొక చేతితో దాన్ని కొట్టడానికి ట్రై చేస్తూ. చాలామంది ఈరోజు అర్థం కాని విషయం ఏంటంటే వివాహము చేయబడిన వారు జతపరచబడ్డారని దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఒకరు తలగా ఉన్నారు, మరొకరు శరీరముగా ఉన్నారు. రెండు వేరువేరుగా ఉంటే నిర్జీవం ఎవరికి ఉపయోగం లేదు కదా. కాబట్టి కలిసి ఉండాలి. కలిసి ఉంటేనే ఒక పర్ఫెక్ట్ బాడీ అనేది. భర్త ఏం చెయ్యాలో ఆలోచించాలి. భార్య భర్త ఏం చెబుతున్నాడో దానికి చక్కటి సలహానిచ్చి అవసరమైతే దాన్ని ముందుకు తీసుకువెళ్ళేదిగా. ఇదంతా కూడా ఎలా ఉంటుందంటే ఒక రైలు బండి వలె ఉంటుంది. కోచ్లన్నీ ఉన్నాయి కానీ ఇంజన్ లేదు. ముందుకెళ్తుందండి ట్రైను. ఇంజన్ ఒకటే ఉంది కానీ కోచ్ లేదు. ఎవరికి లాభం? రెండు కలిసి ఉంటేనే కదా ఒక చక్కటి ప్రయాణం అనేది ముందుకు వెళ్తుంది. అదేవిధంగా ఆకాశంలో ఎగిరే ఒక విమానాన్ని మనం చూస్తే రెండు రెక్కలు ఉంటాయి. రెండు రెక్కలకు కూడా రెండు ఇంజన్లు ఉంటాయి. ఒకటి ఫెయిల్ అయిపోయింది అనుకోండి, సరిగ్గా వెళ్తున్న ఫ్లైటు, లోపల ఉన్నవారు అల్లాడిపోతూ ఉంటారు. వెంటనే ఫ్లైట్లో ఉన్న అటెండెంట్స్ చెబుతూ ఉంటారు మన ఫ్లైట్కి ఒక ఇంజన్ పాడైపోయింది. కాబట్టి ఫ్లైట్లో ఏముందంటే టర్బులెన్స్ ఉందంటే, మన భాషలో చెప్పాలంటే ఫ్లైట్లో ఏముందంటే కొన్ని అస్వస్థతలు. చాలా చోట్ల భార్యలు తమకు ఇవ్వబడిన దాన్ని పాటించడానికి కుటుంబంలో ఏముంటాయంటే కలతలు ఉంటూ ఉంటాయి. చాలా చోట్ల భర్తలు కుటుంబంలో దేవుడు చెప్పిన దాన్ని పాటించడానికి కుటుంబంలో ఏముంటాయంటే కలతలు. ఎవరో వచ్చి నా భర్తని ఎలా మార్చేశారు, ఎవరో వచ్చి నా భార్యను ఎలా మార్చేశారని ఆలోచించే ముందు నీ భార్య యొక్క సరైన ప్రవర్తన ఎలా ఉండాలో బైబిల్ చెబుతుంది. ఏమంటుందంటే లోబడాలి, గౌరవించాలి. కారణం ఏంటో తెలుసా? భర్త నీకేమవుతాడంటే శిరస్సు అవుతాడు. మరొక భాషలో చెప్పాలంటే రక్షించువాడుగా. నిన్ను కాపాడుకోవడానికి అతను ఏదైనా చేస్తాడు, నేను కాపాడుకోవడానికి అతను ఏదైనా ఇస్తాడు, నేను రక్షించుకోవడానికి అతను ఏమి చేయడానికైనా సిద్ధముగా ఉన్నాడు. ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో అతను నువ్వు ఏం చేస్తూ ఉంటావంటే గౌరవిస్తూ. మన భారతదేశాన్ని కాపాడుతున్న జవాన్లను చూడగానే మనకు గౌరవం వస్తుంది. కారణం ఏంటి? వాళ్ళ శరీరాన్ని, ప్రాణాలను లెక్క చేయకుండా కాపాడుతున్నారండి. అందుకే వాళ్ళంటే నాకు గౌరవం నువ్వు చెబుతున్నావు కదా. నీ భర్త కూడా నిన్ను కాపాడుతున్నాడు కాబట్టి అతని పట్ల నువ్వేం చూపించాలంటే గౌరవము. ఇది భార్యకున్న విలువ, భార్య పాటించాల్సిన విలువ. ఎప్పుడైతే భార్య గౌరవించడం మానేసిందో భర్త కూడా ఏం మానేస్తాడో తెలుసా? రక్షించడము మానేస్తాడు. అంతేనా కదండి? ఒకళ్ళు మానేస్తే, ఒకళ్ళు విలువలు ఇవ్వడం మానేస్తే మరొకరు తీసుకోవడం మానేస్తూ ఉంటారు. రెస్పెక్ట్ అనేది ఎలాగైతే మనము ఇచ్చి పుచ్చుకునేదిగా ఎలాగైతే ఉందో, నువ్వు ఇస్తేనే అవతలవాడు నీకు ఇస్తాడు కదా. అదేవిధంగా కుటుంబం నిలబడాలి అంటే భర్త రక్షించాలి, భార్య లోబడాలి. భార్య లోబడకపోయినా, భర్త రక్షించకపోయినా అవతలి వారు తమ ధర్మాన్ని తప్పి వేరే మార్గం వెతుక్కుంటూ ఉంటారు. అంతేనా కాదండి? కేవలం భార్యలకే దేవుడు చెప్పాడండి, భార్యలు లోబడి ఉండమని చెప్పాడండి అనుకుంటున్నారా? కిందకి వెళ్ళేసరికి భర్తలకు కూడా ఏం చెబుతున్నాడంటే 25వ వచనం నుంచి ఇంకా పెద్ద కాంటెక్స్ట్ ఉంది, చదవగలిగితే 25వ వచనం నుంచి 29వ వచనం వరకు చదవగలిగితే ఏమంటున్నాడు అంటే, పురుషులారా మీరును నీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను
ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకొను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. భార్యేమో గౌరవించాలి, భార్యేమో లోబడాలి. భర్త ఏం చేయాలో తెలుసా? ప్రేమించాలి. తాను ప్రేమించిన దాన్ని రక్షించుకోవడానికి ఏదైనా కూడా చెయ్యాలి. ఉదాహరణగా ఎవరు చెబుతున్నారంటే, మళ్ళీ రక్షించడానికి వచ్చిన మరి యేసుక్రీస్తు అని ఒక పెండ్లి కుమారుడుగా చెబుతున్నాడు, ప్రపంచాన్ని ఒక పెండ్లి కుమార్తెగా చెబుతూ ఈ పెండ్లి కుమార్తెను కాపాడుకోవడానికి ఆయన ఏం చేశాడో తెలుసా? తన లోకాన్ని వదిలిపెట్టాడు, తన అధికారాన్ని వదిలిపెట్టాడు, తన సింహాసనాన్ని వదిలిపెట్టాడు, తనకంటూ ఉన్న అన్నీ వదిలిపెట్టి ఆఖరికి తన ప్రాణాన్ని కూడా ఇచ్చి మరణాన్ని జయించి మన కొరకు. చాలామంది భర్తలు భార్య తెచ్చిన వస్తువుల్ని ప్రేమిస్తారు, భార్యని ప్రేమించరు. వస్తువుల్ని ప్రేమించేవాడంట వస్తువుల్ని ప్రేమిస్తూ భార్యని మరిచిపోయేవాడికి కొన్నాళ్ళకు భార్య కూడా భర్తని ఏం చేస్తూ ఉంటుందో తెలుసా? నిర్లక్ష్యం చేస్తూ. బండి మీద ఉన్న ప్రేమ, ధనము మీద ఉన్న ప్రేమ, ఇంటి మీద ఉన్న ప్రేమ, లోకంలో ఉన్న స్నేహితుల మీద ఉన్న ప్రేమ, లోకంలో మద్యం మీద దాని సీసా మీద ఉండే ప్రేమ అంతకన్నా ఎక్కువగా నువ్వు భార్య మీద చూపిస్తే దేవుడు అంటున్నాడు, భార్యను ప్రేమించేవాడంట తాను ప్రేమించుకున్న వాడితో సమానం. ఎందుకో తెలుసా? తన భార్య ఎంతగా ప్రేమిస్తే తన భార్య అంతగా గౌరవం చూపిస్తుంది. తన భార్య ఎంత గౌరవం చూపిస్తుందో అతను తన భార్యను అంతలా రక్షిస్తూ. ఇది ఒక సైకిల్ అండి, ఒకటి చేస్తేనే మరొకటి ముందుకెళ్తూ. అంతేనా కదండి? ఒక సైకిల్ చైన్ మనం చూస్తూ ఉంటాము. వెనక చక్రం నుంచి ముందు చక్రం వరకు ఆ చైన్ చక్కగా తిరగాలి, తిరిగితేనే 2 చక్రాలు ముందుకు కదులుతాయి. మధ్యలో చైన్ తెగిపోయింది అనుకోండి, మనం ఎంత తొక్కినా కదులుతుందా? ఈరోజు భార్య చేయాల్సిన పని భార్య చేయాలి, భర్త చేయాల్సిన పని భర్త చేయాలి. ఎవరు తమ విధుల్ని సక్రమంగా నిర్వహించకపోయినా భారం మరొకరి మీద పడుతుంది. ఆ భారాన్ని భరించేవారు ఈరోజు ప్రపంచంలో ఎవరు కూడా. అంతేనా కాదండి? నేనెందుకు చెయ్యాలండి, నేనెందుకు ఓర్చుకోవాలండి అనే ఈ రోజుల్లో ఇద్దరి పని ఇద్దరు చేసుకుంటే సజావుగా ముందుకెళ్తారు. ఎవరి భారం మరొకరి మీద భారంగా అనిపించినా విడిపోయే రోజుల్లో ఉన్నాం. అందుకే ప్రభు అంటున్నాడు, భార్య ప్రేమించాలి, లోబడాలి. భర్త ఏం చేయాలో తెలుసా? భర్త కూడా ప్రేమించి తిరిగి ఆమెను ఏం చేసుకుంటూ ఉండాలంటే రక్షించుకునేవాడే. ఇది నీ భార్యకి ఇవ్వాల్సిన ప్రయారిటీ, నీ భార్యకి ఇవ్వాల్సిన విలువలు. ఆవిడేమి ఒక వంటగదిలో ఉండే ఒక వస్తువు కాదు. చాలామంది ఈరోజు మరి మహిళా సంఘాలని మరి వ్యతిరేకిస్తూ చాలామంది మరి మహిళా సంఘాలు చెప్పే మాట ఏంటంటే, మరి ఆడపిల్ల అంటే ఆటబొమ్మ కాదని వాళ్ళు చెబుతూ ఉంటారు. మరి సూడో ఫెమినిస్టుల దగ్గర బాధపడిన మగవాళ్ళు ఏం చెబుతూ ఉంటారంటే, మేము సమాజంలో పనిచేసే యంత్రాలం కాదని చెబుతుంటారు. దేవుడు ఏమంటున్నాడంటే, ఇద్దరు కీలుబొమ్మలు కాదు, ఇద్దరు ఎవరంటే ఒక్కటిగా ఉండి ఒకరికొకరు పైన తల శరీరానికి ఎలాగైతే విలువిస్తుందో, శరీరం తలకు ఎలాగైతే లోబడుతుందో, కుటుంబం కూడా అలాగే పనిచేస్తుంది. ఇతను పని చేయాలి, ఇతను వంట చేయాలని దేవుడు బైబిల్లో ఎక్కడ రాయించలేదు. కానీ ఎవరు పని చేసినా పని చేయకపోయినా, ఎవరు వంట చేసినా చేయకపోయినా అవి మనుషులు పెట్టుకున్న బాధ్యతలు. కానీ దేవుడు పెట్టిన బాధ్యత ఏంటంటే ఇద్దరు ఒకరి మీద ఒకరు ఆధారపడి ముందుకు వెళ్ళాలి. ఒకరి మీద ఒకరు ఆధారం ఎప్పుడైతే పడడం ఆపేస్తారో, భారమంతా ఒంటి చక్రం మీద, ఒంటి కాళ్ళ మీద పడిపోతే నడవడానికి నడిపించడానికి ఈరోజు అంత సహనము కలిగిన వారి ప్రపంచంలో ఎవరు కూడా ఏదో రోడ్డు మీద పాంప్లెట్లు పంచితే తీసుకున్నంత ఈజీగా విడాకులు తీసుకుని ఈ రోజుల్లో ఒకరి భారాన్ని మరొకరు మోసేంత ఉత్తమ వాదులు ప్రపంచంలో ఎవరు లేరు. కాబట్టి నీకు ఇవ్వబడిన బాధ్యతనైనా నువ్వు సక్రమంగా చేయాలి. భర్త అయితే భార్యని ప్రేమించి కాపాడుకోవాలి, భార్య అయితే తను కాపాడుకొస్తున్న భర్తను గౌరవించి అతని కొరకు విధేయత కలిగిన దానిగా.
మొదటిది 5 విషయాలు చెబుతా అన్నాను మీకు. 5 స్తంభాలుంటే నీ వివాహం అనే ఇల్లు చక్కగా ఉంటుంది. అది పూరే గుడిసైనా గొప్ప బంగ్లా అయినా నీ వివాహం అనే ఇల్లు, నీ సంసారం అనే ఇల్లు నిలబడాలి అంటే దేవుడు చెబుతున్నాడు దాన్ని దూరం నుంచి చూసి అపోహపడద్దు. ఈరోజు మనం అపోహపడ్డానికి మరొక విషయం కూడా ఏంటో తెలుసా? సమాజంలో ఈరోజు చాలామంది వివాహం మీద ఇలాంటి అభిప్రాయాలకు రావడం కారణం చాలా విషయాల్లో వివాహం విషయంలో మనం ఉపయోగించే పదాలు ఎలా మాట్లాడుతూ ఉంటారంటే, వివాహం లేకపోతే సంసారము ఒక చదరంగం అంటారు. చదరంగం అంటే ఏంటంటే ఇద్దరు వ్యతిరేకంగా కూర్చుకొని ఒకరికొకరు వ్యతిరేకంగా ఆడుకునేది. వివాహం అనేది, సంసారం అనేది చదరంగం కాదండి. మనం చాలా చోట్ల ఒక సపోర్టింగ్ రన్నింగ్ అనే ఒక స్పోర్ట్ని మనం చూస్తూ ఉంటాం. అంటే ఒక 1000 మీటర్ల పరుగు పందెం ఉందనుకోండి, ఒకడేమో మొదటి మీటర్ దగ్గర ఉంచుంటాడు, ఒకడేమో 500 మీటర్ల దగ్గర నుంచి ఉంటాడు. ఈ 1వ దగ్గర నుంచి వాడు తన పరుగును ప్రారంభించి తన చేతిలో ఉన్నది 500 మీటర్ల దగ్గర ఉన్న వాడికి అప్పగిస్తే వాడు మిగతా రేస్ని ఫినిష్ చేస్తాడు. ఇద్దరు ఎలా ఉండాలో తెలుసా? ఒకరికొకరు సహకరించుకుంటూ, ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ, ఒకరికొకరు వేగము కలిగిన వారుగా. ఈరోజు ఇదొక మరి సమాజంలో చూపించే సీరియల్ వల్ల, సమాజంలో చూపించే కార్యక్రమాల వల్ల ఇది ఒక చదరంగం అనుకున్నావే ఏంటో కానీ, భర్త ఏమో భార్య మీద గెలవాలనుకుంటాడు, భార్య ఏమో భర్త మీద గెలవాలనుకుంటుంది. దేవుడు అంటున్నాడు ఇండివిజువల్గా గెలవడానికి ఇంకా పెళ్ళెందుకు, దేవుడు ఇద్దరూ గెలిచే విధంగానే వివాహాన్ని డిజైన్ చేసి 5 విషయాలు మాట్లాడుతా అన్నాను. అందులో మొట్టమొదటి విషయము, నీ వివాహం కమిట్మెంట్లు ఎవరు ఉండాలంటే ఖచ్చితంగా దేవుడు ఉండాలి. దేవుడు లేని వివాహాలు ఎంత ఘనముగా జరిగినా అవి నిలబడవు. రెండవది, నీ వివాహంలో ఖచ్చితంగా ఏముండాలి అంటే విలువలు ఉండాలి. విలువలే కమిట్మెంట్గా ఉండాలి. భార్య భర్తకి ఇవ్వాల్సిన విలువలు ఇవ్వాలి, భర్త భార్యకి ఇవ్వాల్సిన విలువలు ఇవ్వాలి. ఈ విలువలు ఇస్తేనే ఆ బండి సజావుగా ముందుకు సాగుతుంది. ఇక 3వ విషయానికి కూడా నేను వచ్చేస్తాను, చాలా త్వరితంగా వెళ్ళిపోదామండి. 3వ విషయం ఏమిటి అంటే, మొదటిదేమో దేవుడు ఉండాలి, రెండవదేమో విలువలు ఉండాలి, 3వది ఏంటో తెలుసా? సమస్యలు వచ్చినప్పుడు కూడా పరిష్కరించుకోగలిగే విధంగా. మ్యారేజ్ అన్నాక ఖచ్చితంగా ఏమొస్తాయంటే కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉంటాయి. మ్యారేజ్ అనగానే ఖచ్చితంగా ఏమొస్తూ ఉంటాయంటే సమస్యలు వస్తూ ఉంటాయి. అవి లోపల నుంచి కావచ్చు, బయట నుంచి కావచ్చు. వాటిని ఎదిరించే వారిగా ఉండాలి. ఎలా ఎదిరించాలి బైబిల్ దేవుడు చెబుతున్నాడు అంటే, ప్రసంగి గ్రంథంలో మాట్లాడుతూ, ఒంటిగాడయ్యుండి ఒకడు దొంగ చేతికి దొరికిపోయాడు అనుకోండి, దొంగ ఏం చేస్తాడంటే కొట్టి అతని దగ్గరవన్నీ లాక్కుని వెళ్ళిపోతాడు. అది ఇద్దరు కలిసిన్నారు అనుకోండి, దొంగ దాడి చేస్తాడా? ఒకడు దొంగను పట్టుకున్నా మరొకడు కొడతాడు. కారణం ఏంటంటే ఇద్దరు ఉన్నవాడు ఒక్కడిగా ఉన్నవాడి కన్నా బలవంతుడు. ఈరోజు నీకు సమస్యలు వచ్చాయి, పెళ్లి కాకమునిపే సమస్యలు బాగా పరిష్కరించుకున్నావు, పెళ్ళి అయిన తర్వాత నీకు ఏమైందని అంటూ ఉంటారు. పెళ్ళైన తర్వాత ఇద్దరిగా ఉన్నారంటే దేవుడు చెప్తున్నారు డబల్ పవర్ అనేది నీకు వచ్చింది. దాన్ని ఇంకా బలముగా ఓడించగలిగిన సత్తా ఎవరికి ఉందంటే మనకి బైబిల్ మాటని ఆధారం చేసుకుందాం, మనుషుల మాట కాదు. కానీ బైబిల్లో దేవుడు ఏమని రాయిస్తున్నాడో చూడగలిగితే, బైబిల్లో దేవుడు ఏమని చెబుతున్నాడో చూడగలిగితే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందామండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చదివితే ఏమంటున్నాడు చూద్దామండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుకుందామండి. కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటీయకుడి. చాలా చక్కటి బైబిల్ అంటేనే మనిషికి అర్థం కాని మహాజ్ఞానం. చదివితే అర్థమవుతుంది. మనం చదవము, ఏదో తల కింద పెట్టుకునే దానిలో, ఇంట్లో షోకేస్ చేసుకునే దానిలో వాడుకుంటాం. కాబట్టి బైబిల్లో ఉన్న గొప్ప విషయాలు మనకు అర్థం కావు. కానీ అర్థం చేసుకోగలిగితే నీ బ్రతుకు పుట్టిన దగ్గర నుంచి మరణించేంతవరకు ఎలా ఉండాలో దేవుడు చక్కగా డిజైన్ చేశాడు. అందులో చెబుతున్నాడు, ఇద్దరి మధ్య గొడవలు రావడానికి ప్రాముఖ్యమైన కారణం దేనికుందంటే కోపము. పంతాలు ఈరోజు సమాజంలో
నేనే నెగ్గాలనుకునే సమాజంలో, పోటీతత్వం ఉన్న సమాజంలో మనం ఉన్నాం. ఆ పోటీతత్వం ఎక్కడికి కూడా వచ్చేసిందంటే భార్యాభర్తల మధ్యలో కూడా వచ్చేసింది. ఆ పోటీతత్వం కాస్త ఎలా మారిపోతుందంటే కోపముగా మారిపోతుంది. ఇద్దరు ప్రేమించవలసిన వారు, భర్త భార్యను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించుకోవలసిన వారుగా ఉండవలసిన వారు కోపాలకు వెళ్ళిపోయి బైబిల్ చెబుతుంది కోపపడుడి కానీ పాపము చేయకుడి. కోపాన్ని అణుచుకోవాలి. కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలంటే ప్రతి కంపెనీకి మనం చూడలేదు కాన్ఫ్లిక్ట్ మేనేజర్ ఉంటాడు. కాన్ఫ్లిక్ట్ మేనేజర్ అంటే ఎవరంటే ఏదైనా గొడవ వచ్చినప్పుడు ఆ కంపెనీ పేరు పోకుండా జాగ్రత్తగా వెళ్ళి దాన్ని సెటిల్మెంట్ చేస్తూ వస్తూ ఉంటాడు. నీ యొక్క జీవితంలో కూడా కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ ఉండాలంటే ఏంటో తెలుసా? సమస్య వచ్చినప్పుడు సమస్యలో మాత్రమే మాట్లాడుకోవాలి. కానీ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి మొత్తం సమస్యనే జీవిత సమస్యగా, మరి ముఖ్యంగా ఈ రోజుల్లో అయితే ఇద్దరి మధ్య సమస్యని, 4 గోడల మధ్య ఉండాల్సిన సమస్యని 4 దిక్కులు ప్రసారమయ్యే టీవీల్లోకి తీసుకొచ్చి వాళ్ళ పేరును వాళ్ళే చెడగట్టుకొని భార్యాభర్తలుగా వచ్చిన వారు జోకర్లుగా వెళ్ళిపోతూ ఉంటారు. దేవుడు అంటున్నాడు కోపపడుడి కానీ పాపము చేయకుడి. కోపంలోనే 2 మాటలు మాట్లాడుతావు. ఆ మాటలు ఏమన్నా బాగుంటాయా, తిన్నంగా ఉంటాయంటే ఆ మాటలు అవతలి వాడు బాధపడేలా ఉంటాయి. ఇంకా నీ కోపాన్ని ఆపుకోలేకపోతే కొడతావు, కొట్టి ఎక్కడికి వెళ్ళిపోతావు అంటే దూషిస్తావు, దూషించి ఎక్కడికి వెళ్ళిపోతావు అంటే ఈరోజు చంపుకునే స్థితిగతులకు కూడా వెళ్ళిపోతూ, ఒక భర్త తన భార్యను కొడుతున్నాడంటే వాడెవడంటే బైబిల్ చెబుతుంది యాంగర్ మేనేజ్మెంట్ లేనివాడంటే కోపం మీద నియంత్రణ లేనివాడు. కోపము మీద నియంత్రణ లేనివాడు చెప్పాలి అంటే ఒక జంతువుతో సమానం. ఎందుకంటే జంతువులకి ఏముండదంటే నియంత్రణ వ్యవస్థ అనేది, ఎంత కోపం వస్తే అంత కోపాన్ని చూపించేస్తూ ఉంటాయి. కానీ మనిషికి దేవుడు ఏం పెట్టాడో తెలుసా? నియంత్రించుకోగలిగిన మనసు ఇచ్చాడు, కోపాన్ని ఆఫ్ చేసుకోగలిగిన మనసు ఇచ్చాడు, నిద్రను ఆఫ్ చేసుకోగలిగిన మనసు ఇచ్చాడు, మనం దేన్నైనా ఆఫ్ చేయగలిగిన మనసు ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తామంటే జంతువుల్లా బిహేవ్ చేసి ఆ కోపాన్ని కట్టలు దాటించి కోపపడుడి కానీ పాపం చేయకండి దేవుడు అన్నాడు కదా, ఆ పాపాన్ని చాలా ఫాస్ట్గా చేసేసి సూర్యుడు అస్తమించే వరకు కాదు, భూమి మీద ఉన్నంత కాలం దాన్ని మన జీవితాల్లో చేదు గుర్తులుగా దాన్ని గుర్తు పెట్టుకుంటూ, ఇద్దరు భార్యాభర్తలు కొట్టుకుంటున్నప్పుడు ఆ సమాజానికి ఎలా ఉంటుందంటే దూరం నుంచి వాళ్ళందరూ మనకు సపోర్ట్ చేస్తున్నారేమో అనుకుంటాం కానీ నవ్వుకుంటారు. కొన్ని రోజులకు అది ఎలా మారిపోతుందంటే నవ్వులాట కింద విలువైన బంధాన్ని ఈరోజు మనం ఎలా మార్చేసామంటే ఒక వికటహాసం చేసే విధంగా నవ్వుకునే దానికి ఎవరు మార్చేశారంటే ఎవరో కాదండి, మనకు మనమే. ఇద్దరు కూర్చుని తేల్చుకోవాల్సింది 20 మంది మధ్యకి తీసుకెళ్ళి మనమే నవ్వుల పాలు చేసుకుని అక్కడ జోకర్ అయ్యేది అవతల వాళ్ళు కాదు, ఎవరవుతారో తెలుసా? మనమే జోకర్ అవుతూ వాళ్ళే ఏమని చెప్పుకుంటూ ఉంటారండి బయటికి వెళ్ళిన తర్వాత, వాళ్ళండి పరిశుద్ధ వివాహమే కానీ బయటకు వస్తే ఎలా కొట్టుకుంటారో తెలుసా? వాళ్ళకన్నా భారత్ పాక్లే చాలా చాలా మంచివని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కారణం ఏంటంటే మన కోపాన్ని ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకోలేమో ఆ కోపము కట్టలు తెంచుకుని ప్రపంచానికి అది ఎలా కనబడుతుందంటే ఒక నవ్వులాట కింద మాటలు ఏమంటున్నాడు తెలుసా? కోపాన్ని తగ్గించుకోండి. ఎందుకో తెలుసు చివరి మాటలు ఏమంటున్నాడంటే అపవాదికి చోటియ్యకుడి. నీ భార్య మీద నువ్వు కోప్పడి నువ్వు చేసే ఆ దాడిలో ఆవిడ మనస్సులోనికి ఎవడొచ్చేస్తాడో తెలుసా? సాతాను వచ్చేసి లేనిపోను ఆలోచనలు అన్నీ రప్పిస్తాడు. ఏమని? వీడితో ఉండడానికి వేస్ట్ కాబట్టి అర్జెంటుగా వీడి దూరంగా వెళ్ళిపోవాలి. అర్థం చేసుకునే మనసులు లేవు ఈరోజు, అపార్థం చేసుకునే మనసులు ఎక్కువ కాబట్టి సాతానికి పని ఇంకా ఈజీ అయిపోతుంది. ఎవడో చెప్పిన ఒక చెప్పుడు మాట, ఎవరితోనో సాతాను చెప్పించిన ఒక చిన్న మాట కూడా కూల్చివేతకు దారితీస్తుంది. కాబట్టి కోపం వచ్చి నువ్వు చేసే ఒక చిన్న పని ఏం చేస్తుందంటే నీ జీవితాన్ని తిరగబెడుతూ కోపాన్ని నియంత్రించుకోలేని నువ్వు పాపము చేస్తావు. పాపము చేసి ఆటోమేటిక్గా నీ జీవితాల్లో నీ యొక్క కుటుంబంలో దేవుడు ఉండవలసిన, నీ కమిట్మెంట్లో దేవుడు ఉండవలసిన కమిట్మెంట్లో ఎవరు వచ్చేస్తారంటే సాతానుడు వచ్చేస్తాడు. అసలే సాతాను ఎవరంటే ఇందాకే చెప్పాను వేర్పాటువాదంటే వాడిద్దరు కలిసి ఉంటే ఎప్పుడూ కూడా చూడడానికి ఇష్టపడడు. ఈరోజు నీ జీవితంలో ఆలోచించగలిగితే ఈరోజు మనం మాట్లాడుకునే 3వ విషయం, ఏదైనా ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించేవారిగా ఉండాలి తప్పితే దాన్ని పెద్దది చేసుకునేవారిగా
మూఢుడే దాన్ని పెద్దది చేసుకుంటాడు. జ్ఞానవంతుడు ఏం చేస్తాడో తెలుసా? ఎవ్వరూ దాన్ని నోటీస్ చేయకమునిపే దాన్ని చక్కబెట్టుకుంటూ, ఈరోజు చక్కబెట్టవలసిన వారే చిక్కులు పెడుతున్నారు, కాపాడవలసిన వాడే కొడుతున్నాడంటే మనం పరిష్కరించుకోవాలని ఆలోచించడం లేదు. మనం ఏం చేస్తున్నాము? పెద్ద చేయాలి, తప్పు నాది కాదు, తప్పు నీదే నిరూపించాలని చాలామంది కష్టపడుతూ, సమస్య వచ్చినప్పుడు పెద్దది చేయడం పరిష్కారం కాదు, దాన్ని తీసివేయడం పరిష్కారం. ఎలా తీసివేయాలనేది ఒక్కడిగాను ప్రయత్నం చేస్తే పని అవుతుంది. ఎందుకంటే ఇద్దరు కలిసినప్పుడే దేవుడు అంటున్నాడు, అవతలి వారిని ఎదిరింపగలిగిన బలం నీకు. మరొక మాట కూడా మనం చూసుకుని మనం ముందుకు వెళ్దాము. సామెతల గ్రంథానికి మనం వెళ్ళగలిగితే సామెతల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందామండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదివితే ఏమంటున్నాడు చూద్దామండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 19వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఇద్దరూ కూడా సమస్య వచ్చినప్పుడు దేంతో నిండిపోవాలంటే దీర్ఘశాంతంతో ఆలోచించాలి. కాసేపు కూర్చుని ఆలోచిస్తే నీకు సమాధానం వస్తున్నాడు. దేవుడు అంటున్నాడు ఆ చివరి మాట 11వ వచనంలో చివరి మాటలో ఆయన ఏమంటాడు? దానికి ఘనతనిచ్చును. ఇద్దరు ఏం చేసుకోవాలి? ఇద్దరికి మంచి పేరు ఎప్పుడు వస్తుందంటే, ఇద్దరి సమస్య ఎప్పుడు సద్దుమణుగుతుందంటే, ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకునంట ఒకరినొకరు ఏం చేసుకోవాలంటే క్షమించుకోవాలి. క్షమించుకోకుండా వీడిదే తప్పండి, ఇతనే కొట్టాడండి, ఈమెదే తప్పండి, ఈవిడే ఎప్పుడు ఇలా నన్ను కోపం తెప్పిస్తుందని ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటే ఘనత రాదేం వస్తుందో తెలుసా? ఘనహీనత. ఈరోజు కోట్లు తెచ్చుకున్న వాళ్ళు కూడా సరిగ్గా వివాహ విషయంలో మెయింటైన్ చేయలేక సమాజంలో చెడ్డ పేరు తెచ్చుకొని బ్రతుకుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుడు చెబుతున్నాడు, నీకు మంచి పేరు రావాలంటే ప్రశాంతముగా ఒక చోట కూర్చుని నీ సమస్య ఎందువలన వచ్చింది, దాన్ని పోగొట్టాలంటే ఏం చేయాలి? తప్పు నీలో ఉన్నా, స్త్రీలో ఉన్నా, తప్పు భార్యలో ఉన్నా, భర్తలో ఉన్నా, ఒకరినొకరు ఏం చేసుకోవాలని దేవుడు చెబుతున్నాడంటే క్షమించాలి. ఒక స్త్రీ తప్పు చేసింది అనుకో, కానీ ఆవిడ క్షమించాలి. ఎందుకంటే తన ఇంటిని అన్నిటినీ విడిచి నీ కొరకు వచ్చింది కదా, క్షమించలేవా? ఒక భర్త తప్పు చేశాడని నువ్వు అనుకుంటున్నప్పుడు భర్త నీ కొరకు బోల్డంతా కష్టపడుతున్నాడు కదా, నువ్వు చేయలేనంత కష్టాన్ని అతను చేసి నేను పోషిస్తున్నాడు కదా, ఆ మాత్రం క్షమించలేవా? చిన్న చిన్న ఆర్గ్యుమెంట్లే పెద్ద పెద్ద చిచ్చులు ఈరోజు మనుషులకు మారిపోతూ ఉంటాయి. ఒక టీవీ కోసం, ఫ్రిడ్జ్ కోసము, ఇంట్లో ఉన్న వస్తువుల కోసం కొట్టుకొని వ్యర్థమైన వాదములు బిజీ అయిపోయి తమ పేరు తామే చెడగొట్టుకున్న ఈ లోకంలో వచ్చినది ఎంత పెద్ద సమస్య అయినా అది నీ ఇంటిలో ఉన్నప్పుడు చాలా చక్కగా కూర్చుని ఏం చేయాలంటే జాగ్రత్తగా పరిష్కారాన్ని ఆలోచించువాడుగా నువ్వు. ఆలోచించేవారు లేరండి, ఆవేశంతో ప్రవర్తించే వాళ్ళే ఉన్నారు. కాబట్టి సమాజంలో ఈరోజు ఏమి లేదో తెలుసా? సొల్యూషన్ లేదు. ఎక్కడ చూసినా సమస్యలు ఉన్నాయి. సొల్యూషన్ రావాలి అంటే అనలైజ్ చేయాలి. ఒక వ్యాధి వచ్చినప్పుడు దానికి వ్యాక్సిన్ కనిపెట్టడానికి మరి శాస్త్రవేత్తలు ఏం చేస్తూ ఉంటారంటే ఆ వ్యాధి శాంపుల్ని తీసుకుని మైక్రోస్కోప్ కింద పెట్టి ఇది దేనితో బలపడుతుంది, దేనితో బలహీనపడుతుంది, ఒక సొల్యూషన్ కనిపెట్టడానికి ఎంతో అనలైజ్ చేస్తూ ఉంటారు కదా. సమస్య వచ్చినప్పుడు మొదట అరవకూడదు. ఏం చేయాలో తెలుసా? అనలైజ్ చేయాలి. నీ భర్త నిన్ను కొడుతున్నాడు అంటే కారణం కోపం. అతను కోపం దేని వల్ల వచ్చింది? నీ మాట వల్ల వచ్చిందా, నీ ప్రవర్తన వల్ల వచ్చిందా? ఆలోచించుకోవాలి. నీ భార్య ఎప్పుడూ కూడా నిన్ను ఘోషిస్తుంది. ఎందుకు ఘోషిస్తుంది? నీ భార్యకు నువ్వేం తక్కువ చేసావు? దాన్ని నువ్వు సంపాదించగలవా? సంపాదించలేకపోతే నీ భార్యకు నువ్వేం చెప్పాలి?
ఈ విషయాల్లో ఆలోచనలు లేవు కాబట్టే సమాజంలో మనుషులు చీటికి మాటికి విడిపోవడం గల వెనకాల కారణం ఏంటంటే కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ లేదనగా సమస్య వచ్చినప్పుడు ఎలా పరిష్కరించుకోవాలో మనుషులకు తెలియకపోవడం వల్లే చాలామంది చిన్న సమస్య కూడా, తెలుగులో ఒక సామెత ఉంటుంది, గోరుని మరి తీసివేయడానికంట చాలామంది గొడ్డలి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. గోరుని తీసుకోవడానికి నిలికట్లు ఉంటే సరిపోతుంది, గొడ్డలి దేనికంటే గోరు కన్నా పెద్దదైన ఒక మొద్దును కొట్టడానికి గొడ్డలి కావాలి. కానీ మనం చిన్న సమస్యకు కూడా పెద్ద గొడ్డలిని తీసుకొస్తూ ఉంటాము. పెద్ద గొడ్డలి కాదు అక్కడ సమస్య, అక్కడ పరిష్కారము చిన్న నెయిల్ కట్టర్ ఉంటే సరిపోతుంది. నీ జీవితంలో నీ వివాహం నిలబడాలి అంటే సమస్య ఏంటో గుర్తించు, దాని తీవ్రత ఏంటో గుర్తించు, తప్పు ఎవరిలో ఉందో గుర్తించు. నీలో ఉంటే ఒప్పుకో, అవతల్లో అందులో ఉంటే క్షమించి పక్కకు తప్పుకో. ఆటోమేటిక్గా దేవుడు చేయాల్సింది నీ జీవితంలో జరిగిపోతూ 5 విషయాలు చెబుతా అన్నాను. మొదటి, వివాహంలో దేవుడు ఉండాలి. 2, వివాహంలో విలువలు ఉండాలి. 3, వివాహంలో కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ ఉండాలి. అనగా సమస్య వచ్చినప్పుడు పరిష్కరించుకోగలిగిన తెలివి ఉండాలి. ఆ తెలివి ఎవరిస్తారో తెలుసా? ఆకాశం ఉన్న దేవుడు ఇస్తారు. ఇంటి పక్కన వాళ్ళు, అవతల పక్క వాళ్ళు ఇచ్చే సలహాలు మనం తెలివి అనుకుంటాం, కానీ అది అతి తెలివి ఎక్కడికి దారి తీస్తుందో మనకు బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి చాలా కథలు చదువుకున్నాం కదా, అతి తెలివి ప్రదర్శించి ఒక కుందేలు ఎలా ఓడిపోయిందో మనం చదువుకున్నాం. కాబట్టి యువతలి వారు అవతల వారు ఇచ్చే సలహాలు అతి తెలివి అయితే అవి నిన్ను ముంచేస్తాయి. నిన్ను ముంచేయకుండా నీ కుటుంబాన్ని గట్టెక్కించగలిగింది దేవుడిచ్చిన జ్ఞానము. ఆ జ్ఞానం కలిగిన వాడైతే నువ్వు అరవవు, మరి ఏం చేస్తావంటే ఆలోచిస్తావు. ఒక భర్తగా నువ్వు ఉంటే నువ్వు కొట్టవు, నువ్వేం చేస్తావో తెలుసా? కూర్చుని ఆలోచిస్తావు. నువ్వు కొడుతున్నావు, అరుస్తున్నావు, లోకంలో అల్లరిపాలవుతున్నావు అంటే ఇద్దరికీ ఏమి లేవంటే జ్ఞానం లేదు, ఇద్దరికీ ఏమి లేదంటే తెలివి లేదు. ఇద్దరూ బైబిల్ భాషలో ఎవరంటే బుద్ధిహీనులు. ఇక 4వ విషయానికి కూడా చాలా త్వరితముగా మనం వెళ్ళిపోదాము. వివాహ విషయంలో 4వ కమిట్మెంట్, 4వ మూల స్తంభం ఏంటో తెలుసా? చాలా మందిలో తక్కువ ఉంటుంది. ఏంటో తెలుసా? 4వది ఏంటో తెలుసా? లిసన్ టు ఈచ్ అదర్, అంటే ఒకరి మాట ఒకరు వినేలాగా. ఒకసారి భర్త ఏం చేస్తూ ఉంటాడంటే తను చదువుకొని భార్య చెప్పిన మాటలు విన్నప్పుడు, ఈ చదువుకొని భార్య చెబితే నేను వినాలా అని ఇతను చిన్న చూపు చూస్తూ ఉంటాడు. ఒక్కోసారి కట్నం ఎక్కువ తెచ్చుకున్న భార్య తన భర్త చెబుతున్నప్పుడు నేను ఇంత కట్నం తీసుకొచ్చాను కాబట్టి ఇతని మాట నేను వినాలా అని చెప్పి ఒకరి మాటలు ఒకరు వినకపోవడంలోనే వస్తుందంటే అసలైన సమస్య ఎక్కడి నుంచో కాదు. నేను చెబుతూ ఉంటాను, సమస్య ఎక్కడి నుంచో కాదు. సమస్య ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? మనలో నుంచి వస్తుంది. బయట నుంచి వచ్చే సమస్య ఈజీగా సాల్వ్ చేయొచ్చేమో, కానీ లోపల నుంచి వచ్చే సమస్య అంత ఈజీగా అసలు గుర్తించడమే చాలా. అందుకే ప్రపంచంలో World War I, World War II అన్న ఎవరు భయపడరు, కానీ కోల్డ్ వార్ అంటే భయపడతారు. కారణం ఏంటంటే వేరే దేశం మన మీదకి యుద్ధానికి వస్తుందన్న దాన్ని తట్టుకుని ఏదో ఒకటి చేసి నిలబడగలం. కానీ మన దేశంలో మనకే యుద్ధాలు జరుగుతున్నాయి అనుకోండి, ఆ దేశం ఉంటుందా? బైబిల్లో అంటూ ఉంటాడు, ఒక ఇంటికి వ్యతిరేకంగా 10 మంది వచ్చినా ఆ ఇల్లు నిలబడుతుంది, కానీ ఇంటిలో ఉన్న 5గురికి విరోధంగా ఉంటే ఆ ఇల్లు నిలబడే అవకాశము. స్తంభాలు ఎలా ఉండాలంటే ఇంటిని సపోర్ట్ చేసేలా ఉండాలి, ఒకదాన్ని ఒకటి నిలబెట్టేలా ఉండాలి. ఒకదాన్ని ఒకటి తోసుకున్నాయి అనుకోండి, ఇల్లు ఎక్కడ ఉంటుందంటే ఇల్లు నెత్తి మీద ఉండదు, మన నెత్తి మీద ఉంటుంది. కారణం ఏంటంటే మళ్ళీ కాపాడవలసిన కప్పే మన మీద కూలిపోతూ ఉంటుంది. కారణం ఏంటంటే నిలబెట్టాలని ఆలోచనకి ఎప్పుడు వస్తుందంటే విన్నప్పుడే. ఎప్పుడు చెబుతూ ఉంటాను, మనిషి మాట్లాడడానికి ముందు ఉంటాడు, వినడానికి వెనకాల ఉంటాడంట. కానీ బైబిల్ ఏమంటుందంటే, బైబిల్ ఏమని మాట్లాడుతున్నాడు మనం చూడైతే చాలా త్వరితముగా చూద్దామండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదివితే ఏమంటున్నాడో చూద్దామండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదివితే ఏమంటున్నాడో చూద్దామండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదవండి. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. 3 విషయాలు చెబుతున్నాడంట. 2 స్లోగా ఉండాలి, ఒక దాంట్లో ఫాస్ట్గా. 2 విషయాలు ఏంటంటే మాట్లాడడానికి, కోపించడానికి ఎలా ఉండాలంటే లేట్గా, కానీ వినడానికి మాత్రం ఎప్పుడు ఎలా ఉండాలంటే
త్వరగా ఉండాలంటే, మీకు బాగా అర్థం కావాలంటే, మన దైనందిన జీవితంలో మనం వాడే ఒక యూట్యూబ్ ఉందనుకోండి. ఒక యూట్యూబ్లో చాలామంది లైవ్ పెట్టినప్పుడు ఒక ఆప్షన్ ఆన్ చేస్తూ ఉంటారు, టైం అవుట్ అని ఇస్తూ ఉంటారు. అంటే ఒక కామెంట్ పెట్టినట్టే వారు కామెంట్ పెట్టడానికి 1 నిమిషమో 2 నిమిషాల సమయం అనేది. ఎందుకంటే చాలామంది వెంటనే కామెంట్ ఎలా పెడుతూ ఉంటారంటే సంబంధం లేని కూడా పెడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు తెలివిగా ఏం చేస్తూ ఉంటారంటే, ఒక కామెంట్కి మరొక కామెంట్కి టైం ఇచ్చారనుకోండి, టైం వచ్చినప్పుడు మనిషి ఏం చేస్తాడంటే వినబడేదాన్ని విని పెట్టేది మారుస్తూ. ఈరోజు నీ జీవితంలో కూడా కోపపడడానికి కాసేపు వెయిట్ చేయి, మాట్లాడడానికి కాసేపు వెయిట్ చేయి, మరి వినడానికి వేగిరపడాలి, త్వరపడాలి. త్వరపడితే దేవుడు అంటున్నాడు ఎన్నో విషయాలు అక్కడే సాల్వ్ అయిపోతూ. ఒక టీ కాసుకున్నప్పుడు అందులో ఉన్న టీ పొడి అంతా మనం వడిగెట్టడానికి మనం ఏం చేస్తామంటే చాలా నిదానంగా దాన్ని వడకెట్టడానికి ఒక మాధ్యమాన్ని ఉపయోగిస్తూ ఉంటాం కదా. మాధ్యమం ఉపయోగించలేదు అనుకోండి, డైరెక్ట్గా టీ వేసుకొని డైరెక్ట్గా తాగేస్తే అంతా లోపలికి వచ్చి మన టేస్ట్ని పాడు చేస్తుంది కదా. అదేవిధంగా సమస్య వచ్చే కన్నా ముందే అవతలి వారి వాదన వినాలి. ఈరోజు మనం వెళ్ళే కోర్టులోనే జడ్జి ఏం చేస్తూ ఉంటాడంటే ఓపికగా ఇద్దరి వాదనలు వింటూ ఉంటాడు, అంతేనా కదండి. ఒకరి వాదన విని తీర్పు ఇచ్చేసాడు అనుకోండి, ఆ తీర్పును ఒప్పుకోం, పై కోర్టుకి వెళ్తా ఉంటాం. కారణం ఏంటంటే ఇతను నా వాదన వినలేదండి, నా వాదన వినని వాడికి నా బాధ ఏంటి ఎలా అర్థమవుతుంది. భర్త ఏం చేయాలో తెలుసా, తన భార్య మాట వినడానికి సమయం ఇవ్వాలి, తన భార్య మాట్లాడడానికి సమయం ఇవ్వాలి. చాలామంది భార్యలు ఇంటికి రాగానే నాకు ఇది కావాలి అది కావాలని చెప్పి వాగుడు కాయల మీద పడిపోతూ ఉంటారు. భార్యలు కూడా ఏం చేయాలో తెలుసా, భర్త మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు అడిగింది ప్రతిదీ చేయాలి. అతను మనసులో ఉన్న మనసుంటే సరిపోదు, ఏది కూడా ఉండాలో తెలుసా, మనీ కూడా. ఆ విషయం చెప్పేలోగానే నీకు ఏది చేత కాదు, అందరూ బాగున్నారు, మనమే ఇలాగే ఉన్నామని చెప్పి లేని పూని రియాలిటీని ఎవరు క్రియేట్ చేస్తూ ఉంటావు అంటే మనమే క్రియేట్ చేస్తూ. అతను చెప్పింది నువ్వు వినాలి, నువ్వు మాట్లాడేటప్పుడు అతను వినడానికి సిద్ధముగా. వినడం వలనే కదా అన్నీ వచ్చేది. ఒకటి వినకపోవడం వల్ల ఏమైంది అంటే ఈరోజు ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప షిప్ అని చెప్పుకుంటున్నా. మరి టైటానిక్ ఎలా మునిగిపోయింది అంటే పడవ బయలుదేరే ముందు అక్కడ ఉన్న వ్యక్తులు చెబుతున్నారంటే లోపల ఏమి లేదంటే బైనాక్లర్స్ లేదు. బైనాక్లర్స్ లేకపోతే దూరంగా ఉండేవి చూడలేదు. చిన్న మాట మిస్ అయ్యాడు కెప్టెను, దూరంగా ఉన్న మంచు కొండకు వెళ్ళి గుద్దేశాడు. కారణం ఏంటో తెలుసా, అతను నిజంగా వినుండి ఒక 2 నిమిషాలు ఆ షిప్ని అక్కడ ఆపుంటే, అతని మాట వినుంటే, ఆ బైనాక్లర్స్ అతను తెచ్చుకొని ఉండుంటే ఈరోజు టైటానిక్ మునిగిపోయేది కాదు. వినాలి. వినడం విషయంలో లేట్ చేస్తున్నాము. సమస్యలు రావడానికి మనమే దారిని చూపిస్తూ. మరొక మాట చాలా త్వరితంగా మనం చూడగలిగితే లూకాసు వార్త 6వ అధ్యాయము 37వ వచనాలు 38వ వచనాలు మనం చదవగలిగితే ఏమంటున్నాడు చూద్దామండి. లూకాసు వార్త 6వ అధ్యాయము 37-38 వచనాలు మనం చదవగలిగితే ఏమంటున్నాడు చూద్దామండి. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఈయుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణిచి కదిలించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు కొలవబడినని చెప్పెను. నీ భార్య మాటను వినటం లేదు, ఆవిడ కూడా కొన్ని రోజులకి ఏం చేస్తుందో తెలుసా, నీ మాట వినడం మానేస్తుంది. నువ్వు నీ భర్తను గౌరవించడం మానేస్తావు, కొన్ని రోజులకి భర్త కూడా ఏం చేస్తాడో తెలుసా, నిన్ను గౌరవించడము మానేస్తావు. దేవుడు ఏమంటున్నాడో తెలుసా, నువ్వు ఎట్టి కొలతతో కొలిచావో అవతలి వాడు కూడా నీకు అట్టి కొలతే. నువ్వు క్షమించలేదా, నీ భార్య క్షమించదు. నువ్వు ఒప్పుకోలేదా, నీ భార్య ఒప్పుకోదు. ఇప్పుడు నీ టైం వచ్చింది కాబట్టి నువ్వు మాట్లాడి తనకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు కదా, రేపు పొద్దున ఆవిడ టైం వచ్చినప్పుడు ఆవిడ నీకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వదు. ఆలోచించగలిగితే ప్రతి ఒక్కరికి సమయం వస్తుంది. ఆ సమయం నీ సమయం అవ్వాలి అంటే ప్రజెంట్ నీకున్న టైంలో అవతలి వానికి కూడా మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలి. నువ్వు వినే వంతు తీసుకోవాలి. వినడం విషయంలో జాగరూకులుగా ఉండగలిగితే ప్రపంచంలో ఎన్నో సమస్యలు అక్కడ సమాధానం కావా. నా భర్త స్వార్థ వినటం లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. అక్కడ కూడా ప్రాబ్లం ఏంటంటే వినడమేనండి,
జాగ్రత్తగా వినడానికి నువ్వు అలవాటు చేయగలిగితే, ఏ వ్యక్తి మాత్రం వాక్యానికి అలవాటు పడ్డు? నా పిల్లల మాట వినటం లేదని నువ్వు చెబుతున్నావు. నువ్వు వినటం లేదంటే అదేవి నిన్న ఈరోజు జరిగిన విషయం కాదు కదా, కొన్ని సంవత్సరాల నుంచి అది అలా వస్తుంది. వారికి అప్పుడే నువ్వు వినడం నేర్పించలేదు. వినడం నేర్పించకపోగా, వారి మాటలు వినకపోగా, వారు ఈరోజు నీ మాట వినలేని స్థితిగతుల్లో వాళ్ళు. ఎప్పుడూ చెబుతూ ఉంటాను, గత కాలమందు ఏం చేస్తావో ప్రస్తుతం నీకు అది జరుగుతుంది. ప్రస్తుతం మందు నువ్వు ఏం చేస్తున్నావో భవిష్యత్తులో అది నీకు ఎఫెక్ట్ చూపించడానికి రెడీగా. ఇదేదో సిద్ధాంతం కాదండి, బైబిల్ చెబుతున్నదే. మరి నిన్న నేడు రేపు జరుగు సంగతులు ఏవి కొత్తవి కాదంట. గత కాలమందు నువ్వు ఏం చేస్తావు వాటి ఫలితాలు ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు. ప్రస్తుత కాలమందు నువ్వు ఏ పనులైతే చేస్తున్నావు వాటి ఫలితం భవిష్యత్తులో అనుభవించడానికి సిద్ధముగా. 4వ విషయం ఏంటో తెలుసా? వినాలి. వింటే బాగుపడతావు. వింటే నీ కుటుంబం బాగుపడుతుంది. వింటే అవతల వారికి చెప్పే ఛాన్స్ ఇస్తే నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో. 5 విషయాలు చెబుతా అన్నాను. మొదటిది, మీ కమిట్మెంట్లో దేవునికి స్థానం ఇవ్వాలి. మీ కమిట్మెంట్లో విలువలు ఉండాలి. 3వది, మనం మాట్లాడుకున్నది, మీ కమిట్మెంట్లో ఖచ్చితంగా ఉండాలి అంటే సమస్యలు పరిష్కరించుకునే విధానం తెలిసి ఉండాలి. 4వది ఇప్పుడు మనం చదువుకున్నాము, మీ కమిట్మెంట్లో ఏముండాలి అంటే వినాలి. 5వది ఏముండాలో తెలుసా? మీ కమిట్మెంట్లో ఏముండాలంటే బైబిల్ మాట్లాడుతున్న ఒక మాటను మీ అందరికీ చూపించిన ముందుకు వెళ్తాను. చదివితే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందామండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని చదవగలిగితే ఏమంటున్నాడు చూద్దామండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం అండి, చదవండి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి, నేను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. భార్య భర్తల మధ్య ఖచ్చితంగా ఏ ఉండాలని దేవుడు చెబుతున్నాడంటే కమిట్మెంట్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ ఉండాలంటే తన భర్త పరిస్థితిని అర్థం చేసుకుని తను తాను కంట్రోల్ చేసుకునే భార్య ఉండాలి. తన భార్య స్థితిగతులను అర్థం చేసుకుని కష్టపడే భర్త కూడా. భర్త స్థితిగతిని అర్థం చేసుకోకుండా నాకు ఇది కావాలి, అది కావాలి, ఫ్రిడ్జ్ కావాలి, ఏసీ కావాలి అన్న భార్య అంతా చెడ్డదో, భార్య కష్టం అర్థం చేసుకోకుండా ఏదో హోటల్లోనికి వెళ్ళి ఆర్డర్ ఇచ్చినట్టుగా 10 మందికి వండే అని చెప్పే భర్త కూడా అంతే దుర్మార్గుడు. దేవుడు అంటున్నాడు, ఇద్దరూ కూడా తమ స్థాయి ఏంటో తమ కష్టం ఏంటో తెలుసుకుని ఏమి పొందాలి అని అక్కడ చెబుతున్నాడు. అంటే అక్కడ మాటలో మనం చూడైతే 5వ వచనంలో ఏమంటున్నాడు అంటే ధనాపేక్ష లేని వారే మీకు కలుగు వాటన్నిటిలో తృప్తి పొందియుండుడి. తన భర్తను అర్థం చేసుకున్న భార్య, తన భర్త సంపాదన అర్థం చేసుకున్న భార్య. కొంతమంది చాలామంది ఏం చేస్తుంటారంటే తమ భర్తకు తగినట్టుగా బ్రతుకుతుంటారు. అందుకే ₹1,00,000 సంపాదించిన ఉద్యోగస్తులకు లేని ఆనందము, పెళ్ళం పీకుతుంటుందని చెప్పే మనుషులకున్న లేని ఆనందము ఒక పూరి గుడిసెలో ఉన్న వాడికి కూడా ఎందుకు వస్తుందంటే అర్థం చేసుకునే భార్య తృప్తి పడాలి. ఎందుకంటే మన పరిస్థితులు భవిష్యత్తులో మెరుగవ్వచ్చు, కానీ ప్రస్తుత కాలము దేవుడు మనకిచ్చింది ఇది చాలా గొప్పది. గతించిన వారం మనం ఆలకించాము. మనం ఎప్పుడూ కూడా ప్రతి పరిస్థితికి కూడా దేవుని కృతజ్ఞత కలిగి ఉండాలి. కారణం ఏంటంటే ఇలాంటి పరిస్థితులు లేని వ్యక్తులు కూడా సమాజంలో ఎంతోమంది ఉన్నారు. నీ భర్త నీకు ఫ్యాన్ అన్నా ఇచ్చాడు, సమాజంలో ఫ్యాన్ ఉన్న ఇల్లు కూడా కొనలేని వ్యక్తులు ఎంతోమంది సమాజంలో. నువ్వు మటన్ కావాలని ఏడుస్తున్నావు, నీ భర్త చికెన్ అన్నా తెచ్చాడు, సమాజంలో దానికి కూడా గతి లేక భార్యను చేతులతో పట్టుకుని ఊరూరా భిక్షాటన చేసుకుంటున్న దంపతులు ఎంతోమంది టీవీలో చూస్తూ ఉంటాం కదా. తన భర్త కోసం అంట ఒక స్త్రీ 10 కిలోమీటర్ల మ్యారథాన్ పరిగెత్తి గెలిచిందంట. వెంటనే విలేకరులు వెళ్ళి, ఎందుకమ్మా ఈ వయసులో, ఈ 70 సంవత్సరాల వయసులో నువ్వు పరిగెట్టాల్సిన అవసరం, అది కూడా తనతో పాటు మ్యారథాన్లో పరిగెట్టిన ప్రతి ఒక్కరికి రన్నింగ్ షూస్ ఉన్నాయి, ఇవిడు ఒట్టి కాళ్ళతో పరిగెట్టింది. ఎందుకమ్మా ఇంతలా పరిగెడుతున్నామంటే నా భర్త హాస్పిటల్లో ఉన్నాడండి, అతని ఖర్చుల కోసము, ఇందులో గెలిస్తే ₹1,00,000 వస్తాయని ఎవరో చెప్పారు, అందుకే చెప్పులు లేకపోయినా, షూస్ లేకపోయినా, అనుభవం లేకపోయినా ఇంత దూరం ఎలా పరిగెట్టానో తెలుసా? నన్ను ప్రేమించే భర్తను నేను కాపాడుకోవడానికి నా యొక్క కంఫర్ట్ జోన్ని కూడా వదిలి నేను బయటికి తృప్తి పొందాలి. నీ భర్తను విసిగించే భార్యగా నువ్వు ఉండకూడదు, నీ భార్యను కష్టపెట్టే భర్తగా నువ్వు
ఉండకూడదు. ఎలా ఉండాలో తెలుసా? తృప్తి పడాలి. దేవుడు మనకిచ్చిన దాంతో తృప్తి పడాలి. ఆ తృప్తి పడలేకే చాలామంది కోట్లు ఇచ్చి పెళ్లి చేసుకుని మళ్ళీ తిరిగి అదే కోట్లు మనకు ఒక కొత్త చట్టం వచ్చింది కదా, యాలిమోని భరణి అని చెబుతూ ఉంటారు. విడాకులైన తర్వాత ఇచ్చిన కోట్ల కన్నా డబల్ పట్టుకుని వెళ్ళిపోతూ క్రికెటర్లే మోసపోయారు. తమని ప్రేమించి పెళ్లి చేసుకుని ఆవిడని ప్రేమించిందని మోసపోయి విడాకులు తీసుకున్న తర్వాత తన ఆస్తి సగం పట్టుకెళ్ళిపోయిన వాడిని చూసి పెళ్లి మీద నాకు నమ్మకం పోయిందని నువ్వు అనుకుంటున్నా. కానీ అలా అత్యాశపడే భార్యల కన్నా దేవుడు ఏమంటున్నాడంటే, భార్య ఎలా ఉండాలంటే తమ భర్త సంపాదించిన దాంతో తృప్తి పడాలి. భర్త ఏం చేయాలో తెలుసా? తన భార్య చేసిన దాని పట్ల చిన్నదైనా సరే ప్రతిదాన్ని అభినందిస్తూ ఆనందపడేవాడిగా. ఒక చివరి మాటని మీ అందరికీ నేను చూపించి ముగిస్తాను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివితే ఏమంటున్నాడు చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివితే ఏమంటున్నాడు చూద్దామండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం అండి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడలా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకునుడి. రెండో విషయం అని చెబుతున్నాడు తెలుసా? చాలా తెలివైన వాడు ఏం చేస్తాడంటే తనకున్న దాంట్లోనే సంతృప్తి పడుతూ, ఈరోజు మనం నేర్చుకున్న 5 విషయాలను బట్టి ప్రారంభంలో దేవుడు ఏమన్నాడు తెలుసా? వివాహము అన్ని విషయముల్లో ఘనమైనదిగా ఉండవలసి. ఎలా ఉంటుందో తెలుసా? ప్లేట్ నిండిపోయేలా భోజనం పెట్టినప్పుడు కాదు, మనుషుల కళ్ళు చెదిరిపోయేలా కట్నం ఇచ్చినప్పుడు కాదు, లేక దేశంలో ఓ చివరిన మొదలుపెట్టి ఇంకో చివరికి వెళ్ళి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నప్పుడు కాదు దేవుడు ఇష్టపడేది. చేసుకున్నది చిన్న వివాహమైనా సరే, ఆ వివాహానికి కొన్ని 100 మంది రాలేకపోయినా సరే, మొదటిది ఆ వివాహంలో దేవుడు ఉండాలి, రెండోది వివాహంలో విలువలు ఉండాలి, మూడోది వివాహంలో సమస్యలు పరిష్కరించుకోగలిగే తెలివి ఉండాలి, 4వది వివాహంలో గౌరవం ఉండాలి. ఆ గౌరవం ఎలా వస్తుందంటే ఒకరి మాట ఒకరు వినడంలో వస్తుంది. 5వది వివాహంలో ఏముండాలంటే మనం చదువుకున్నాము, వివాహం అంటే ఏమిటంటే కమిట్మెంట్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. తన భర్తను తనకున్న దాంట్లోనే సంతృప్తి పరుస్తున్నాడని గర్వపడే భార్య ఉండాలి. తన భార్య తనకున్న దాంట్లోనే తను ఆనంద పెడుతుందని సంతృప్తి పడే భర్త. ఇలాంటి కుటుంబము ప్యాలెస్లోనే ఉండాల్సిన అవసరం లేదు. పూరే గుడిసెలో ఉన్న ఆనందంగా ఉంటారు. ఈ 5 లేని వాళ్ళు ప్రపంచంలోనే గొప్ప బకింగ్హామ్ ప్యాలెస్లో ఉన్నా సరే ఆనందం కాదు కదా, విడిపోతూ ఉంటారు. కారణం ఏంటో తెలుసా? వారిని కలిపుంచే మంచి విషయమైన దేవుడు వారి మధ్య, దేవుడు విలువలు, సమస్యను పరిష్కరించుకోగలిగే తెలివి, ఇతరుల మాటలు వినగలిగేంత గౌరవము, ఒకరి మీద ఒకరు సంతృప్తి పడగలిగే ఈ 5 విషయాలు ఉంటే నీ వివాహము దేవుని దృష్టిలో ఘనమైనది. అలాంటి ఘనమైన వివాహము ఓడిపోకుండా, పడిపోకుండా, విడిపోకుండా దేవుడే స్వయంగా కలిపుంచి చనిపోయేంత వరకు భార్యాభర్తల్ని దేవుడు కాపాడుతూ ఉంటాడు. పెళ్ళిలోని పరమార్థం ఏమిటంటే ఒక కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ నువ్వు గట్టిగా చేపట్టినట్లయితే నీ భార్యను నువ్వు ప్రేమిస్తావు. ఆ కమిట్మెంట్ నువ్వు గట్టిగా చేపట్టినట్లయితే నీ భర్తను గౌరవిస్తావు. ఆ కమిట్మెంట్ మీరిద్దరూ బాగా అర్థం చేసుకుంటే ఇద్దరూ కలిసి ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించువారుగా. ఆలోచించండి. ఆవేశాలు వద్దు, ఆలోచిద్దాము. అరుపులు వద్దు, జ్ఞానంగా ఉందాము. కొట్టడాలు వద్దు, కూర్చుని ఆలోచిద్దాము. చెప్పుడు మాటలు వద్దు, మన జీవితాన్ని చెరింప చేయగలిగిన దేవుని మాటలు విని చక్కటి నిర్ణయాలతో మీ కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్తానని కోరుకుంటూ ఈ చిన్ని మాటలు ముగిస్తున్నాను. చివరిగా చిన్న ప్రార్థన చేసుకొని ఈ చిన్ని అంశాన్ని మనం ముగించుకుందాం. అందరు కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా కన్న తండ్రి, చక్కటి సమయాన్ని సందర్భాన్ని దయచేసిన కొందాలు తండ్రి. భూమి మీద మానవులకు అత్యంత ముఖ్యమైనదిగా వివాహాన్ని ఇచ్చావని, అది మీరు తలపెట్టిన కార్యమని, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని మాట్లాడుకుంటున్న ఈ మనుషులకి నిజమైన పెళ్లి పరలోకంలో జరిగితే ఎలాంటి కమిట్మెంట్స్తో ఉంటుందో, కుటుంబం నిలబడ్డానికి ఎలాంటి కారణాలు ఉన్నాయి, కుటుంబం పడిపోవడానికి ఎలాంటి కారణాలు ఉన్నాయి, భర్త పాటించవలసిన విషయాలేంటి, భార్య బోధపడాల్సిన విషయాలేంటి తెలుసుకున్నాం తండ్రి. పెళ్ళిలోని పరమార్థం ఇద్దరు కలిసి జీవించడం కాదు తండ్రి, ఇద్దరు కలిసి
ఏకముగా నేను ఆరాధించే వరకు ఉండగలటకే జతపరిచావని బలపరిచావని మేము తెలుసుకున్నాం తండ్రి. విన్న ఈ మాటలను బట్టి మా జీవితాలు మేము పాడు చేసుకోకుండా, దుష్టుగా అనేక మంది చెప్పే మాటలు మా జీవితాల్లో దారిని ఏర్పరుస్తూ మా జీవితాల్లో అనేకమైన సమస్యలకు కారణమవుతున్నాయి. సహాయాన్ని నిర్వహించండి తండ్రి. ఇది వరకు వివాహము చేసుకున్నవారు, రీసెంట్గా వివాహం చేసుకున్నవారు, వివాహం చేసుకోవడానికి సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరూ కూడా 5 విషయాలు జ్ఞాపకం ఉండొచ్చు. భర్తను గౌరవిస్తున్న భార్యగా, భార్యను ప్రేమిస్తున్న భర్తగా, ఇద్దరూ కలిసి దేవుణ్ణి ఆరాధిస్తున్న దంపతులుగా వారందరూ ఉండగలరు. సహాయం నిర్వహిస్తాను. ప్రతి కుటుంబాన్ని, ప్రతి భార్యవతను ముట్టి స్వస్థపరిచి జ్ఞానముతోనూ తెలివితోనూ మీ రాజ్యమునకు సమాధానముతో మా జీవితాలను పోనిస్తామని కోరుకుంటూ మరలా తండ్రిని పిలుచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తామని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చదవండి. మీ అందరికీ ప్రభు పేరట నా వందనాలండి.